మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అతను. ఓ కార్యకర్తగా పార్టీలోకి అడుగెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఏషియాలోనే అతి పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆయన మరెవరో కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శివరాం గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ముందుగా సుమన్ టీవీ యజమాన్యము మరియు సిబ్బంది, అంటే దేశవ్యాప్తంగా ఉన్న సుమన్ టీవీ యజమాని మొత్తానికి మరియు సిబ్బందికి కూడా, అలాగే ఎన్డీఏ కూటమి, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారికి, మదనపల్లి ప్రజలకి, అన్నమయ్య జిల్లా ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు దేశంలోనే ఏషియాలోనే అతి పెద్ద మార్కెట్ మదనపల్లి టమోటా మార్కెట్, అంతటి ఎంతో చరిత్ర గల మదనపల్లి టమోటా మార్కెట్కు చైర్మన్గా ఎన్నిక కావడం పట్ల ముందుగా సుమన్ టీవీ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఒకసారి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్తారా? కుటుంబం వచ్చింది మాది అన్నమయ్య జిల్లా, ప్రజెంట్ మదనపల్లి జిల్లా. అన్నమయ్య జిల్లా అంటే ఫస్ట్ చిత్తూరు జిల్లా, మళ్ళీ అన్నమయ్య జిల్లా, ఇప్పుడు మదనపల్లి జిల్లా. మదనపల్లి జిల్లాలో బెంగళూరు రోడ్, ఇక్కడ నుంచి అతి సమీపంలో నక్కల్దిన్నె అంటారు, పప్పురెడ్డిపల్లి అంటారు. రెండు మున్సిపాలిటీలో ఉంటుంది నక్కల్దిన్నె, పంచాయతీలో పప్పురెడ్డిపల్లి ఉంటుంది. ఆ రెండుకి మధ్యలోనే మా ఇల్లు, మా వాతావరణం, మేము పెరిగినదంతా కూడా. నాకు వచ్చి అమ్మ నాన్న, మా ఫాదర్ వచ్చి ఎక్స్ ఆర్మీ, మిలిటరీలో ఉన్నాడు. ఆ రెండు యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు ఆయన, పాకిస్తాన్ వారు, చైనా వారు. అంటే ఆయన సర్వీస్ చేయడం 4.5 years. 4.5 years ఆయన సర్వీస్ చేయడము. ఎల్ఎంజీ గన్ మెంబర్, ఆయన ఎల్ఎంజీ గన్ మెంబర్. సో ఆయనకు అవార్డు కూడా వచ్చిందనమాట. నేను రైతు కుటుంబం అని విన్నానండి. లేదు, యాక్చువల్గా మా తాత రైతే, మా తాతగారు రామయ్య గారు రైతే, నా పేరే రామయ్య, అంటే రామయ్య గారు రైతే, వాళ్ళ నాయన కూడా రైతే, నేటివ్ ఆఫ్ పప్పురెడ్డిపల్లి నక్కల్దిన్నె. కానీ మా ఫాదరు ఆఫ్టర్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ అప్పుడు తక్కువ, కొంచెం 10th అనే వరకు వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళిపోవడానికి ఒక ఇది అనమాట. ఆర్మీకి పోతే ఉద్యోగం వస్తుందంట అని ఆర్మీకి వెళ్ళిపోయినాడు ఆయన. సోల్జర్గా పోవడం జరిగింది. దాని తర్వాత 2 యుద్ధాల్లో పాల్గొనడం జరిగింది. ఓ 4.5 years మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు. సో రిటైర్మెంట్, ఇది పెన్షన్ రాదు, బట్ అన్నీ ఉన్నాయి. ఏవి, ఆయనకి ఇది ఐడెంటిటీ కార్డు ఉంటుంది, మన ఎక్స్ సర్వీస్ కోటా కింద. నాకైతే ఇంటర్మీడియట్లో బీటీ కాలేజ్ స్టూడెంట్ నేను. ఇంటర్మీడియట్లో నాకు మ్యాథ్స్ గ్రూప్లో సీట్ రాలేదు, కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. నాకు ఎంపీసీనే కావాలా, బట్ తక్కువ మార్కులు వచ్చినాయని సీట్ ఇవ్వకపోతే కూడా ఎక్స్ సర్వీస్ కోటా కింద నాకు సీట్ వచ్చింది ఇంటర్మీడియట్లో. సో మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత మా కంటిన్యూస్గా మా ఫాదరు సేద్యమే. ఆ సేద్యం చేసేటప్పుడు మేము ఎప్పుడు సపోర్ట్ పోయేవాళ్ళం. మా ఫాదర్కి మూడు పేర్లు ఉండేవి మదనపల్లిలో. ఒకటి ఒక్కాకి ఎక్కువ వేసుకుంటే ఒక్కాకి వెంకటస్వామి, మిలిటరీ నుంచి వచ్చినాడు కాబట్టి మిలిటరీ వెంకటస్వామి. కాగడాలు, చెడిమల్లి పూలు, రోజా పూలు పండిస్తాను మొట్టమొదటి రైతు మా నాన్న. సో పూల వెంకటస్వామి అనేవాళ్ళు. సో 3 రకాల పేర్లు. మధ్యలో వ్యాపారం కూడా స్టార్ట్ చేసినాడు. 4వ పేరు వద్దులేండి, పుంగునూరు, పలమేరు పోయి బెల్లం కూడా కొనేవాడు. బెల్లం వెంకటస్వామి అనేవాళ్ళు కాదు, బట్ బెల్లం కొనేవాడు. సో అది కూడా పేరు అక్కడ వచ్చింది, మదనపల్లిలో రాలా. అక్కడ కొని కర్ణాటక, అక్కడంతా తమిళనాడుకి ఎక్కువ గుడియాత్తం. మాకు సవారీ బండ్లు ఉన్నాయి. మా తాత సవారీ బండి ఉండేదే, మా తాత కంటిన్యూషన్, మా నాన్న కూడా అదే బండి ఉండింది. ఎద్దులు చేంజ్ చేస్తూ ఉంటాయి. ఆ సవారీ బండ్లో తిప్పేవాళ్ళు, జీతగాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అక్కడే అకామిడేషన్ ఉండేది. మా బావి దగ్గరే తోట పెద్దది మాది, దాదాపు మా ఓన్ ల్యాండే 7-8 acres.
మళ్ళా మేము శివాలయం ల్యాండ్ 16 ఎకరాల పైన గుత్తకు తీసుకోండి, దాదాపు 14 ఏళ్ళు కల్టివేషన్ చేసినాం. దాంట్లో అప్పట్లోనే మా నాన్న సేద్యం టమాటా పండించేవాడు ఇష్టంగా. ఆ టమాటా అనేది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, నాటి వచ్చేది ఎక్కువ, నాటికాయలు. మళ్ళా పూసా రూబీ అనేసి ఒక విత్తనం వచ్చేది. ఆ పూసా రూబీ వచ్చి పంట మనం చేనులోనే ఇచ్చానమాట, నీళ్ళతోడు పండలేదు, వర్షంతోనే పండుతుంది. మళ్ళీ లీడ్రాప్ అంట, సెలక్షన్ 22 అంట, సీడ్ అంట, డిఫరెంట్ అన్నీ కూడా చూసినాం. నేను నా కళ్ళతో చూసిందేమంటే, మా నాన్నకు సేద్యం చేసేటప్పుడు లారీని చేనులో నిలబెట్టి, అంటే మనం సేద్యం ఎక్కడైతే చేస్తాం అక్కడ పంటల్లో నిలబెట్టి రైతుల దగ్గర మన లేబర్ దగ్గర టమాటాలు పెరిగిన తర్వాత లోడ్ చేసేవాడు. ఒక లారీ లోడ్ పండించేవాళ్ళు మేమే కాయలు. అది డైరెక్ట్గా హైదరాబాద్ చెన్నై తీసుకోమేమో చిన్న బుట్లు ఉండేటివి, టోపీ బుట్లు ఉంటారు 8 kgs. సో అప్పటి నుంచి కూడా ఈ టమాటా మీద సేద్యం మీద నాకు పట్టు. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ నాకు తక్కువే. ఏం చదివారండి? నేను యాక్చువల్గా 10+2 ఇంటర్ అయిపోయిన తర్వాత టెక్నికల్ ఇంజనీరింగ్ చేసిన, టీ ఇంజనీరింగ్ అంటారు. టీ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్, ఈక్వల్ టు పాలిటెక్నిక్. ఆడి చేసి స్టాప్ చేసినాను. టెక్నికల్ ఇంజనీరింగ్ అయిపోయింది, మళ్ళీ స్టాప్ చేసినాను. ఇంటర్ వచ్చి మ్యాథ్స్ గ్రూప్. నేను బేసిక్గా హాకీ ప్లేయర్. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఐ ప్లేడ్ ఫర్ స్టేట్ ఆల్సో. నాకు సర్టిఫికేట్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఉంది, స్టేట్ సర్టిఫికేట్ ఉంది. మళ్ళీ ఆర్బీసీకి కూడా సెలెక్ట్ అయినాం మేము. రాయలసీమ దీంట్లో క్యాంప్ పెట్టింటే బి క్యాంప్ కర్నూలులో, ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ ఎన్సీసీ కింద ఫైరింగ్లో కూడా గ్రూపింగ్ ఇస్తారు, ఫైరింగ్ టార్గెట్. దాంట్లో కూడా గ్రూపింగ్లో కూడా 6 inches గ్యాప్లో రాయలసీమలో 4వ వ్యక్తి నేను. అంటే 6 ఇంచుల గ్యాప్లో అన్ని బుల్లెట్లు షూట్ చేయడం, దాన్ని గ్రూపింగ్ అంటారు. సో అన్ని రకాలుగా ఎన్సీసీలో కావచ్చు, లేదంటే రన్నింగ్ రేస్లో కావచ్చు, హాకీలో కావచ్చు, ఈవెన్ క్రికెట్ కూడా ప్లేయరే. సో అట్లా కొంచెము ఆ స్పోర్ట్స్ మీద ఉన్న బాడీ బాగా హెవీగా ఉన్నారులేండి మీరు చూస్తే. ఇప్పుడైనాను రన్నింగ్ స్పీడ్ వచ్చి వెన్ ఐ మీన్ ఇంటర్ మై రన్నింగ్ స్పీడ్ వచ్చి 6 కిలోమీటర్లు 18 minutes నా స్పీడ్. 6 కిలోమీటర్లు 18 minutes. ఎట్లా క్యాల్కులేట్ చేసేవాళ్ళంటే మనం పరిగెత్తా ఉంటే పక్కన మా సార్లు వెంకట శివనాయుడు సారు, కరుణాకర్ సార్, ఎన్సీసీ వాళ్ళు బజాజ్ చేతకులో వచ్చేవాళ్ళు. మన పక్కలో మనం పరిగెత్తాం టైం పెట్టుకొని. 6 kilometers బండి రీడింగ్ ఉంటుంది, టైం ఉంటుంది. సో అంత స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మీరు నాన్న చూస్తే మిలిటరీ అన్నారు, తర్వాత కల్టివేషన్ కూడా భారీగా చేస్తున్నారు. కల్టివేషన్ తర్వాత ఇట్లా వ్యవసాయ కుటుంబమైన మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారంటే ఏం చెప్తారండి? రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యేదానికి నాకు చిన్ననాటి కోరిక ఏమంటే, మా నాన్నగారు మదనపల్లి మున్సిపాలిటీ పుట్టినప్పుడే ఆయన కౌన్సిలర్ అభ్యర్థిగా 1981లో నామినేషన్ వేసినాడు. మీ ఫాదర్ కంటెస్ట్ చేశారా? అప్పట్లోనే కంటెస్ట్ చేసినారు. అంటే మిలిటరీలో నుంచి వచ్చిన తర్వాత సేద్యం చేస్తా ఉండి అదే ఊర్లో మాది ఫస్ట్ మున్సిపాలిటీ అయినప్పుడు 1981 మదనపల్లి. అప్పుడు ఇక్కడ ఉన్న మండి యజమాని కాదర్వల్లి, అంటే పీజేకే అంటారు, జబ్బార్ మండి అంటారు. అంటే మీకు దశాబ్దాల నుంచినే రాజకీయాలతో మంచి సంబంధాలు ఉన్నాయి? ఉన్నాయి, ఎందుకు 100%. ఎందుకంటే మా ఫాదర్ కౌన్సిలర్ గా పోటీ చేసినాడు. ఆ పోటీ ఏ పార్టీ తరపునండి? అప్పుడు పార్టీలే ఇండిపెండెంట్ గా. పడవ గుర్తు మా నాన్న, పడవ గుర్తు. కేఆర్ మోహన్ వచ్చింది త్రాస్ గుర్తు, ఇంకోరు వచ్చింది ఎలిఫెంట్. ఇట్లా అప్పట్లో ఎలిఫెంట్ గుర్తు గెలిచింది పీజే జబ్బార్ మండి ఆయన. ఆ గుట్లో టమాటా మండి ఓనర్ అతను. సో 4 పోటీ చేసినారు. కొంచెం 7 ఓట్ల తేడాతో ఫాదర్ ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కసి అనమాట. అంటే ఓడిపోవడం అనేది ఎందుకు అప్పుడే అట్లయింది అనేసి అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ అట్లే వచ్చింది, ఆ రాజకీయం వైపు పోతా వచ్చింది. మా నాన్న కూడా తెలుగుదేశంలో మన సాగర్ అని అనుకుంటూ ఉండేవాడు. సాగర్ రెడ్డి గారు. నేను సాగర్ అన్న కారులోనే, ఆ కాలంలోనే ఆయన బ్లూ కలర్ అంబాసిడర్, ఆ కారులో నేను ప్రయాణించేవాడిని తిరుపతికి. మీ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశం పార్టీతో? నో డౌట్. ఎందుకంటే నేను వెరీ ఇంట్రెస్టెడ్ రామారావు. అప్పుడు ఆయన తిరుపతికి రావడము, చైతన్య రథం మీద కూర్చోవడము, ఆ మైల్ స్టోన్ ఉంటుంది, ముందు నంబర్ రాళ్ళు ఉంటాయి కదా, నంబర్ రాళ్ళ మీద సాగర్ రెడ్డి అన్న ఎక్కి నిలబడుకునేవాడు నా భుజం చేయబెట్టి. అంటే రామారావు వస్తా ఉంటే చూసాం. ఇది అప్పట్లోనే మాట. అది తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యేది ఆయన. అంటే ఏదన్నా ఎలక్షన్ అంటే తిరుపతినే వేదికగా చేసుకొని పోరాటం స్టార్ట్ చేసేవాళ్ళు, శంఖం ఉదిచ్చి. అక్కడ నుంచి ఇంట్రెస్టెడ్. కానీ మళ్ళీ మీరు ప్రజారాజ్యంలో కొద్ది రోజులు నడిచారనేసి కూడా ఒక ప్రచారం ఉంది, నిజమేనా? కొద్ది రోజులు కాదు, ప్రజారాజ్యం పార్టీ
పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిపేంత వరకు నేను ఉన్నాను ప్రజారాజ్యంలోనే. ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినారో అక్కడ నాకు రాజకీయానికి పెద్ద బ్రేక్ పడింది. పెద్ద బ్రేక్ అంటే నేను కాంగ్రెస్ నాకు ఇష్టం లేదు. బేసిక్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంగ్రెస్. నాకు వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఇది కానీ నాకు నచ్చదు. సెట్ కానప్పుడు నేను పోలేకపోయినాను, మింగల్ కాలేకపోయినా. అదే తెలుగుదేశంలో ముందు ఉండి ప్రజారాజ్యంలోకి వచ్చి మళ్ళా టక్కని తెలుగుదేశంలోకి పోలేక దాదాపు 2-3 years సతమతం అయిపోయినాం. అంటే బ్రేక్ ఇచ్చేసారు రాజకీయాలకి. బ్రేక్ ఇవ్వలేదు జీవించుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ప్రజారాజ్యంలో ఒక వెలుగుతా ఉండినాం. ఎందుకంటే నేను పార్లమెంట్ అభ్యర్థి వచ్చి డిఏ ఆదికేశ్ నాయుడు కొడుకు, డికే ఆదికేశ్ కొడుకు డిఏ శ్రీనివాస్, ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినారు ఇక్కడ మదన్పల్లి నుంచి. మల్లికార్జున థియేటర్ బ్యాక్ సైడే ఒక పార్టీ కార్యాలయం ఉంది. అక్కడ నుంచి నేను వర్క్ చేసినాను. చిన్నా వాసుదేవరెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆయనకి. అప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఆదికేశ్ నాయుడు కొడుకు వచ్చింది అనమాట. ఆదికేశ్ నాయుడు అప్పటికే చైర్మన్, టీడీ చైర్మన్. ఆయన చైర్మన్ ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరఫున. బట్ ఆయన కొడుక్కి ప్రజారాజ్యం టికెట్ రావడము, నేను ఆయనతో ట్రావెల్ చేయడము. సో పార్లమెంట్ అంతా కూడా నాకు ఒక అవగాహన ఉంది అప్పటికే. అప్పుడు చింతల రామచంద్రారెడ్డి, జేఎంసీ శ్రీనివాస్ గారు, ఇట్లా చిత్తూరు, ఇట్లా బాగా టచ్ ఉండేది పార్లమెంట్ వైస్. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీ ప్రస్థానం సాగించేటప్పుడు మీకు అప్పట్లో ఎమ్మెల్సీ గౌనుగారి శ్రీనివాసులతో మీకు మంచి సత్సంబంధాలు ఉండేవి కదండి? అవును, గౌనుగారి శ్రీనివాసులు గారు, జిల్లా చైర్పర్సన్ చంద్రప్రకాష్ మేడం గారు. ఎందుకంటే నా క్వశ్చన్ పూర్తి కాలేదు. చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు గౌనుగారి శ్రీనివాసులు మీకు మదనపల్లి డివిజన్లో చాలా వరకు చెరువు పనులు అప్పగించారు. వీటిలో మీరు ఈ పక్క పెద్ద ఎత్తున చెరువు పనులు చేశారు, నిజమేనా? చెరువు పనులు మదనపల్లి డివిజన్ అంతా కాదు, అది ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి. 2015లో వర్షాలు పడినాయి, అంతవరకు వర్షాలు లేవు. 2014 వరకు వర్షాలు లేవు. ఒక నీళ్ల ట్యాంకర్ 700 రూపాయలతో మదనపల్లిలో మనం కొనడం జరిగింది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఈవెన్ ఎంఆర్ఓ కూడా కొన్నాడు. అంత డ్రాట్ ఉండేదన్నమాట. ఎప్పుడైతే తెలుగుదేశం రూలింగ్ లేక వచ్చిందో 2015లో వర్షాలు పడినాయో 22 days ఏకధాటిగా వర్షాలు పడినాయి. ఆ 22 రోజులు కొన్ని చెరువులు నిండినాయి. ఫస్ట్ చెరువు నిండింది కదిరమ్మ చెరువు, సెకండ్ మేడిపల్లి చెరువు, వెంకటమ్మ చెరువు, వేంపల్లి చెరువు, రెడ్ల చెరువు ఉంటారు. దాని తర్వాత మిట్టమరి చెరువు. చెరువు పండ్లు అంటారు దాన్ని, చెరువు పండ్లు కాదు, చెరువు పండ్లు అంటారు. ఆ టైంలో చెరువులు నిండినప్పుడు మరవలు అంటే కొన్ని ఏళ్ల తర్వాత ఆలాఫీషడంగా నిండడము, అవి మరవపోయేటప్పుడు కట్టలు తెగిపోయే పరిస్థితి ఉందన్నమాట. అప్పుడు మరమ్మతు పనులు చీగిలబేలు నుంచి రైతులు పెద్ద ఎత్తున ఫోన్లు చేసినారు ఎవరు కలెక్టర్కి అందరికీ, చెరువు తెగిపోయే పరిస్థితి ఉందని. కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉంటాయి. ఆ చెరువు తెగిపోతే పరిస్థితి ఏంది మీకు అందరికి తెలిసిందే. 1996లో ఏం జరిగింది? ఓ చెరువు తెగిపోతే ఇంకో చెరువు తెగిపోతుంది, మదనపల్లి కింద ఉంది కాబట్టి మదనపల్లి మునిగిపోతుంది అనేసి ఒక ఇదనమాట. అప్పుడు వర్షం పడతా ఉంది, బయట పోలేని పరిస్థితి, చెరువులో పక్క నిండిపోయినాయి, మరవలు పోతా ఉన్నాయి, కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది, కట్ట స్లైడ్ అయిపోయింది. అట్ ద టైంలో నేను రైతుగా ఫస్ట్ టైం చెరువులు సంతోషంగా ఉంది, ఏం చేయాలని ఇంట్లో ఆలోచించుకుంటున్నాం. మేము కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు వచ్చినారు ఇంటికాడికి. వచ్చి మీరు మండల దీంట్లో ఉండారు కదా, తెలుగుదేశంలో మంచి పొజిషన్లో ఉండారు, ఇక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చింది లేదు, తెలుగుదేశంకి ఇన్ఛార్జ్ లేరు. మీరు రూరల్ పార్టీలో అది క్రియాశీలకంగా వ్యవహరిస్తాను. మదనపల్లి రూరల్లో క్రియాశీలకంగానే ఉండాము నాయకత్వంలో. అట్ ద సేమ్ టైం మదనపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ప్రకటించాల చంద్రబాబు నాయుడు గారు. చెల్లపల్లి నరసింహారెడ్డికి టికెట్ వచ్చింది, బీజేపీ టికెట్. అలియన్స్లో భాగంగా బీజేపీకి టికెట్ ఆయనకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ లేరు కాబట్టి ఎవరూ పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఆ చెరువులు ఏదన్నా తెగిపోతే అప్పుడు పార్టీకి మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది, మాకు కూడా అన్యాయం చేసినట్లయిపోతుంది మన ప్రజలకి అని చెప్పేసి అప్పుడు నేను డిసిషన్ తీసుకొని పోవడం జరిగింది. ఫస్ట్ చిగిలిబేలు పోయినాను. మీరు చిగిలిబేలు ప్రతి రైతుని అడగచ్చు, ఏ రైతునా చిగిలిబేలు, మేడిపల్లి, నీకు అంతెందుకు వెంకటమ్మ చెరువు, రాగిమాకలపల్లి అంటారు, జోలపేట అంటారు, మీరు ఎవరినైనా అడగచ్చు. ఏది రైతు, ఒక్క రైతుని అడిగినా చెప్తారు ఏం చేసినాం మేము అని. సో పోయి రైతులతో అంతా మాట్లాడితే అన్నా ఈ కష్టం అన్నా, వర్షం ఇట్లా పడతా ఉంది, చెరువులు చూస్తే కట్టలు తెగిపోతూ ఉండే, పైన పోతా ఉంది వాటర్, ఎట్లా చేయాలి ఏమంటే నేను చెప్పినాను, నేను డబ్బులు పే చేస్తాను, అది కాంట్రాక్ట్ కావచ్చు, అది ఏమన్నా అయిపోయి మీకు డబ్బులు పే చేస్తాను,
ఒక రోజుకి 1000 రూపీస్ కూడా ఇస్తాను మనిషికి, నాకు 60-70 మంది మనుషులు కావాలా, మీ ట్రాక్టర్లే ఉపయోగించుకుంటాను, జేసీబీలు కూడా ఉన్నాయి కాబట్టి పైన గుట్టలోంచి మన్ను తెచ్చి వేద్దాము, ఫస్ట్ చెరువును కాపాడుకుందామంటే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటికి రావడము, వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, అంటే మీరు లీడర్గా ఉండారు, ఇక్కడ ఏ లీడర్ ఒప్పుకోవడం లేదు చేసేదానికి, మీరు వచ్చి ఏదైనా నిలిపితేనే, లేదంటే మాకు మదనపల్లికి దెబ్బ తింటుంది అని అన్నప్పుడు ఆ రిక్వెస్ట్ మేరకు చెరువు కట్టలు మరమ్మత్తు చేసినాం, అంటే చెరువులు తెగిపోకుండా కాపాడినాం. అంతెందుకు మిట్టమరి అడగండి, మిట్టమరి మేము పోయినాం అందరం, అప్పట్లో ఎమ్మెల్యే గారు కూడా వైసీపీ ఎమ్మెల్యే గారు మాకన్నా ముందే పోయినాడు ఆయన. ఈ కట్ట ఇట్లా స్లైడ్ అయింది, స్లైడ్ అయ్యి దాదాపు 100 ఫీట్ వెళ్ళిపోయింది, ఇంకొంచెం ముందు తగులుకో ఉంది, అది కూడా కట్ అయిపోతే చెరువు తెగిపోతుంది, కనీసం మళ్ళీ రిటర్న్ మదనపల్లికి రాలేం, ఉండే సింగిల్ రోడ్డు మిట్టమరి అంటే మనం పొన్నుడిపాలెం మీద ఇట్లా పోవాలన్నమాట, ఇట్లా వెనక్కి రాలేం, మనం వెనక్కి చెరువు తెగిపోతా ఉంది, తెగిపోతే వెనక్కి రాలేము, వెళ్ళిపోదండి మీరు వెళ్ళిపోదండి అంటే కూడా నేను పోలా. నా ట్రాక్టర్లు 130 మంది పైగా లేబరు, జేసీబీలు 8 ట్రాక్టర్లు పెట్టుకొని ఎంటర్ అయ్యి పెద్ద పెద్ద గుండ్లు తెచ్చి ఒక్కో ట్రాక్టర్కి ఒక గుండు సైజు ఆన్ రికార్డు, ప్రతి డే వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అప్డేట్ అంటే ప్రతి 1 అవర్కి వీడియో ఉంటుంది, డే టు టైంతో సహా ప్రతి ఫొటోస్ ఉంటాయి, అబ్జర్వేషన్ ఉంటుంది, ఏది ప్రజలు అక్కడ ఉన్న సర్పంచులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్ఐలు అందరూ కలిపి చేసిండే వర్క్ ఇది, చేసింటే దాన్ని చెరువు పనులు అంటారు, మరమ్మతులు. ఓకే, మీరు అన్నింటిలో ఇంత నిక్కచ్చిగా మరమ్మతులు చేసిన ఒక చెరువు కూడా కాపాడు, ఇంత నిక్కచ్చిగా చెరువు పనులు మరమ్మతులు చేసిన శివరాంపై ఒక ఆరోపణ కూడా వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు మీరు అన్న ఆ ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కయ్యి చేయని పనులు కూడా చేసినట్లు మరమ్మతులు చేసి బిల్లులు పెడితే దాని మీద ఉన్నతాధికారుల విచారణ కూడా జరిగింది అన్న ఆ ప్రచారం అయితే ఉంది. ఇందులో వాస్తవం ఎంతో మీరే చెప్పాలి. ఉన్నతాధికారులు విచారణ ఏం జరగదు దీంట్లో. మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ ఏఈ గారు వచ్చి రికార్డ్ చేస్తారు. దీన్ని ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ అంటారు, దీన్ని ఎమర్జెన్సీ వర్క్స్, ఎఫ్డి వర్క్స్ అంటారు. ఎఫ్డి వర్క్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ దీన్ని చూడాల్సిందే. దీంట్లో తమాష ఏమంటే అప్పట్లో కృతికా బాత్రా గారు, నాగార్జున గారు వీళ్ళంతా ఆర్డీఓలుగా ఉన్నారు. ఓకే, వాళ్ళు వచ్చి చూసినారు. ఏది వర్క్ చేసేటప్పుడు విచారించే పని లేదు, దే ఆర్ వర్క్ చేసి వాళ్ళే ఆడు ఉంటారు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ, సబ్ కలెక్టరు, కలెక్టరు అక్కడ వాళ్ళ ముందరే మనం పని చేసినాం. సబ్ కలెక్టర్ అయితే శివరామ్ 800 ఎక్కువ అయిపోతుంది మా అమౌంట్, 600 ఇద్దామంటే సార్ రారు సార్. ఇప్పుడు ఆ టైంలో వర్షంలో రావాలి కదా, లేబర్ రావాలి కదా పని చేయడానికి. అసలు అంత వర్షంలో మట్టి ఎత్తుకొని ఎట్లేస్తారు? ధైర్యం చెప్పండి. కట్ట మీద నడుచుకొని పోయి వేయలు కదా. అసలు ట్రాక్టర్ పోతుందా? ట్రాక్టరు పడిపోతుంది, చెరువులు ఎక్కడన్నా పడిపోతుంది, పక్కకన్నా పడిపోతుంది. అసలు పైకి ఎక్కాలంటే వెనక్కి పడిపోతుంది. అట్లా టైంలో చేసినాం కాబట్టి అప్పట్లో సిఎస్, ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు సిఎస్, చీఫ్ సెక్రటరీ, ఆయన ఫోన్ చేసి నాకు విషయం చెప్పినాడు. మీకు విషయం తెలుసా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాకు సన్మానం చేసినారు. ఎందుకంటే ఒక్క చెరువు కూడా మదనపల్లిలో తెగిపోకుండా మీరు ముందరబడి 135 మంది మనుషులు పెట్టుకొని దాదాపు 18 నుంచి 30 ట్రాక్టర్లు పెట్టి, అంటే ఫస్ట్ కొన్ని ట్రాక్టర్లు, లాస్ట్కి వచ్చి 35 ట్రాక్టర్లు ఉన్నాయి నా దగ్గర, 2 జేసీబీలు పెట్టుకొని చేపించి ఒక చెరువు తెగిపోకుండా కాపాడిన చరిత్ర శివరామ్. దీంట్లో అసలు యాక్చువల్గా ఆరోపణలు ఏం లేవు దీంట్లో, వెరీ క్లియర్. మీరు రైతులను అడగచ్చు, అంటే ఆ చెరువు రైతులను అడగల, చెరువు దగ్గర ఉండే గ్రామ రైతులను అడగల. మదనపల్లిలో చెప్పుకుంటే చెప్పుకోవడం మనకు సంబంధం లేదు అన్నట్టు. ఓకే, ఇంకోటి శివరామ్ గారు, మీ పైన ఇంకొక, నాకు తెలిసి నేను నాకున్న సోర్సులో నేను విచారించింది ఏమంటే ఇంకొకటి ఆరోపణ అయితే మీ పైన ఉంది. దీన్ని మీరే క్లారిటీగా ఇవ్వాలి. ఇప్పుడు మీది వచ్చి నక్కలదిన్ని అన్నారు కదా, నక్కలదిన్ని, అంకిశెట్టిపల్లి, టీచర్స్ కాలనీ, ఈ ప్రాంతాల్లో మీరు లిటిగేషన్స్ ల్యాండ్ను కొని రియలైజ్ చేస్తూ కొంతమంది, అంటే ఎక్కడెక్కడ లిటిగేట్ ల్యాండ్ ఉన్నాడు ఐడెంటిఫై చేసి వాటిని మీరు మీ హస్తగతం చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారన్న ప్రచారం ఉంది, ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం ఎంతో మీరే చెప్పండి. ఇప్పుడు లిటికేషను అనేది చేసేవాళ్ళు ఎక్కడైనా చేస్తారు ప్రపంచంలో. వాడు సొంత ఊర్లే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు లాజిక్ మర్చిపోతున్నారు. నేను పుట్టిన ఊరు అది, మా ఊరు. నా ప్రాపర్టీస్, మా అమ్మమ్మ ప్రాపర్టీస్, మా అవ్వ ప్రాపర్టీస్, మా తాత ప్రాపర్టీస్ మాకే ఉన్నాయి విపరీతంగా. ఇంకో విషయం తెలుసా, సివిల్ కేస్ లేని భూములు ఏదైనా ఉన్నాయంటే మా ఫ్యామిలీకి సంబంధించిన భూములే. నో సివిల్ కేస్ టిల్ టుడే.
ఒక సివిల్ కేసులో లేని భూములు ఏమైనా ఉంటే మావే. ఇంకోటి సివిల్ మ్యాటర్స్ లేక అసలు నేను పోను. ఏదైనా కేసు ఉందంటే అది కాంప్రమైజ్ చేయాలని నేను పెద్దగా పోను. అయ్యో ఎందుకో వాళ్ళకి మనకి ఎందుకు లేప్ప అని. మనకి ఎంత తక్కువ వచ్చినా కూడా ప్రాఫిట్ ఏదైనా కొనుక్కొని మదనపల్లి నేను టీచర్స్ కాలనీ ఇక్కడ తక్కువ బిజినెస్లు చేసిన. ఎందుకంటే సొంత ఊరు మాది. ఆల్రెడీ కొంచెం డెవలప్ అవుతా ఉంది. అక్కడ బిజినెస్ ఏంటో తక్కువే. బయట ఇప్పుడు సిటిఎం ఇక్కడంతా కూడా బాగా వెంచర్లెస్ బిజినెస్ చేసినాం. దాంట్లో ఇదేం లేదు. లిటిగేషన్ క్లియర్ లిటిగేషన్ ఉంటే నీకు ఇది రాదు, అప్రూవల్ రాదు. మనం ప్లాన్ ఎందుకు రావులేండి? మదనపల్లి అన్ని ఏవి అప్రూవల్ ఉన్నాయి చెప్పండి? మదనపల్లి చుట్టుపక్కల జరిగిన వెంచర్స్ లో ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి? సిస్టమాటిక్ గా చేస్తే 10 రూపాయలు రేట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక లోన్ రావాలి ఎవరికన్నా ఒక సైట్ మీద అంటే ఎట్లా వెంచర్ చేస్తే లోన్ రాదు అతనికి. అతను పాపం అప్పు చేసి కొనుక్కోవాలి. మనం ఏం చేస్తామంటే 50% అతను డబ్బులు కట్టిన 50% లోన్ రావాలంటే మన టైటిల్ బాగుండాలి మన ల్యాండ్ది. కాబట్టి ఎకరా ఉన్ని 2 ఎకరాలు ఉన్నాయి. అది వేసేటప్పుడు మనం ఎలా వెనకాల ఉన్నాయి ముందర ఉన్నా కూడా మంచి వెంచరో లేదంటే మంచి లేఅవుటో చేస్తే ఇంత డబ్బులు మనకి వస్తాయి, కస్టమరు బాగుంటాడు. లిటికేషన్ దరిద్రం, అది తలకాయ నొప్పి. అవన్నీ మాకు అవసరము లేదు, చేసే ఉద్దేశం లేదు, చేయను. ఇంకోటి మీకు ఎవరన్నా చెప్పినా లేదా ఏదైనా ప్రూవ్ చేసినా కూడా మీరు ఏం చెప్తే అది ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఫస్ట్ మనకు తెలుస్తుంది మనం ఏం చేసినా. ఇప్పుడు ఒకటి శివరామ్ గారు, రాజకీయాలు ఎవరైనా ఎదుగుతా ఉండారంటే వాళ్ళ మీద ఒక రాయేసేకి కొంతమంది ఇప్పుడు శివరామ్ గారు ఎదుగుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు ఎవరైనా కానీ. సామెత ఉంది కదా, ఓకే. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. మళ్ళీ ప్రజారాజ్యంలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారా లేకపోతే జనసేన పార్టీలోకి జాయిన్ అయినారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. మళ్ళీ వచ్చి సర్పంచ్గా పోటీ చేసినాం. నా భార్య ఎంపీపీకి ఆపోజిట్గా వైసీపీ ఎంపీపీ మీద పోటీ చేసింది మా పంచాయతీ అంశెట్పల్లి పంచాయతీలో. 34 ఓట్ల తేడాతో నా భార్య ఓడిపోయింది. బీఫార్మ్ తీసుకోండి. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఆ పార్టీలోనే ఉన్నారా? 2018లో ఎంటర్ అయినాం. 2018లో తెలుగుదేశం నుంచి 2018లో జనసేనలోకి వచ్చినాం. 2018లో ఎంటర్ అయ్యారు మీరు పార్టీలోకి. ఓకే. ఇప్పుడు మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మీరు ఎన్నికయ్యారు. ఎంత ఇచ్చారండి చైర్మన్ కోసం డబ్బులు? ఎందుకంటే గతంలో కొంతమంది చైర్మన్ పదవి పొందేకి డబ్బులు ఇచ్చి చైర్మన్ పదవి పొందామని ప్రచారాలు ఉన్నాయి, కొంతమంది ఆరోపణలు కూడా ఉన్నాయి. అట్లా జంగాల శివరాం కూడా ఏమన్నా డబ్బులు ఇచ్చారా? ఇది మా పార్టీ జనసేన పార్టీ. మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డబ్బు ప్రస్తావన లేని పార్టీ, కులాల ప్రస్తావన లేని పార్టీ. ఎవరైతే కష్టపడతారో అతనికి పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. మేము అనుకోం. దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన బాధ్యత అనుకుంటాం. సో ఇక్కడ డబ్బు అనేది ఎక్కడ టచ్ కాదు, కానీ మాటల్లో కూడా చెప్పకూడదు, ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మా పార్టీ ఎట్లాడదు, మా పార్టీ స్టేటస్ అట్లాడి. మా పార్టీ చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పార్టీ. గర్వంగా ఉంది. ఆ పార్టీలో వాళ్ళ నిర్ణయాలు అవన్నీ చూసుకొని ఆ విధంగా ముందరకు పోతూ ఉంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా నంబర్ 1 స్థానంలో మా పవన్ కళ్యాణ్ గారు నిలిచినారు. మీకు తెలిసిందే ఆయన రోడ్లు ఏ విధంగా చేపిస్తున్నాడు, ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ప్రజలకి ఎక్కడ సమస్య ఉన్నా కూడా అప్పుడు పోరాటమే ఇప్పుడు పోరాటమే. ఇప్పుడు అంతెందుకు రీసెంట్గా 22వ తారీఖు కూడా పదవి బాధ్యత మంగళగిరిలో పెట్టినారు. పదవి బాధ్యత ఎవరు పెట్టినారు? దేశంలో ఎవరిని పెడతారా? పదవి ఇచ్చేసి గమ్మున అయిపోతారు. కానీ పదవి బాధ్యత అని చెప్పి మా గైడ్లైన్స్ ఇచ్చినాడు. మీకు ఇచ్చిన బాధ్యతతో, మీకు వచ్చిన పదవి బాధ్యతతో మీరు ఏం చేయాలా, మీరు ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, మీరు ఏం చేస్తే కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతారు అనేసి మీరు ఫైటే చేయాలా. అన్నిట్లోనా ఫైట్ చేయండి, మనం ఏది సాధించలేము, మీరు ఫైట్ చేయండి, ప్రతి దీనికి ప్రజల కోసము నిలబడండి ధైర్యంగా అని ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం. అదే స్ఫూర్తితో అదే దీంతోనే మేము ప్రయాణం చేయాలి. ఇప్పుడు మీరు 2018లో పార్టీలోకి వచ్చామంటున్నారు, జనసేన పార్టీలోకి. సో ఎన్నికలేమో 2024లో జరిగాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది జనసేన పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు చాలామంది. వీళ్ళందరినీ కాదని శివరాంకు పదవి రావటంలో గల కారణం ఏమి అంటే ఏం చెప్తారు?
అన్న 2018లో పార్టీలోకి వచ్చిన తర్వాత మనం ఏదో 2024 వరకు అట్లా లేం కదా. 2018లోకి పార్టీకి వచ్చిన తర్వాత రామదాస్ చౌదరి గారికి బీఫార్మ్ వచ్చింది జనసేన పార్టీ తరఫున. ఆయనకి 15,000 ఓట్లు పైగా మదనపల్లిలో గౌరవప్రదమైన ఓట్లు పడినాయి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వచ్చినారు మదనపల్లికి. దాని తర్వాత కంటిన్యూస్గా మనము ఓడిపోయినా కూడా పార్టీలో పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ ప్రోగ్రామ్సే కాకుండా మదనపల్లి ప్రజలకు సంబంధించింది ఎన్నో పోరాటాలు చేసినాం. నీకు ఇప్పుడు హంద్రీనీవా కాలువలోకి నీళ్ళు రాకుండా అయిపోయింది. అప్పుడు పోయి హంద్రీనీవా అధికారులతో మాట్లాడడం జరిగింది. గుట్ట మీద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీకు తెలుసు కదా, అవంతా ఫిల్టర్లు వాటర్ మోటార్లు అన్ని పోయినాయి. దాని మీద కంప్లైంట్స్ జరిగింది. ఎన్నో ప్రొటెస్టులు చేసినాం. నీకు ఇసుక డిమాండ్ అయినప్పుడు ఇసుక గురించి మాట్లాడినాం. ఎంఆర్ఓకి పోయి కంప్లైంట్స్ చేసినాం, కలెక్టర్ పోయి కంప్లైంట్స్ చేసినాం. నీకు జిల్లా గురించి పోరాటం చేసినాం. ఎక్కడ మేము పోరాటం చేయండి, ఇక్కడ 2018 జనసేన లెక్క వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తానే ఉన్నాం కదా, ఎక్కడ వదలలేదే. ప్రజలకు ఏదన్నా అది ఎట్లన్నా అయిపోనిలేండి, కూటమి మా పార్టీ అధికారంలో ఉంది అనేది మాకు ఉండదు. అల్టిమేట్గా ప్రజలకు మనం చేయాల్సింది చేయాలి, మంచి చేయాల. అది ఎట్లా చేయాలనే ఒక మాకున్న కసి. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాల కారణంగానే జంగాల శివరామకి పదవి వచ్చిందని ఒక ప్రచారం ఉంది. ఇట్లా వాస్తవం ఎంత అంటారు? ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం కానీ కూటమి అంటే బీజేపీ కానీ, ఇప్పుడు కూటమిలో అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ పార్టీకి చెందిన వారికే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వాలనేసి తీవ్రంగా ప్రయత్నించారు. అలా అధికారం 2-3 గ్రూపులు కొన్ని పేర్లను వాళ్ళ అధిష్టానానికి ఇచ్చారు. ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అధిష్టానానికి. ఈ నేపథ్యంలో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిని కూటమిలో భాగంగా ఉన్న జనసేనకి, అంటే అందులో భాగంగానే మీకు ఈ పదవి వచ్చిందని ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తే ఏదో వాళ్ళు ఎక్కువ కొట్లాడుకొని నాకేదో ఇచ్చినట్టు మీరు చెప్పేది అట్లా ఎత్తుకుంటే అన్ని రావాలి కదా. మార్కెట్ యార్డ్ ఒకటే కాదు కదా. ప్రసన్న వెంకటేశ్వర నిమిషము వాళ్ళు కొట్లాడుకుంది దేంట్లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, కనంలోకి మూడు కావచ్చు, యోగ టెంపుల్ కావచ్చు, లేదంటే సింగిల్ విండో కావచ్చు, ఏదన్నా కానీలే అన్నిటికీ 10 మంది 20 మంది అభ్యర్థులు ఉంటారు. తెలుగుదేశం సీనియర్, అది సీనియర్లు కాబట్టి అందరూ వేస్తారు, నాకు కావాలి పదవి కావాలని వేస్తారు. బట్ ప్రతి చోట ప్రతి నామినేటెడ్ పోస్ట్ కి నీకు కొట్లాట ఉన్నప్పుడు అన్ని జనసేనకు వచ్చేయాలి కదా. మరి ఇది మాత్రం ఎందుకు వచ్చింది జనసేనకి? ఇది తలకాయ నొప్పి ఎక్కువ అయిపోయింది కదా. అదే చెప్పేది, దేంట్లో లేదు ఏంటో ఉండేది తలకాయ నొప్పి. అట్లా ఎత్తుకుంటే మదనపల్లి జనసేన టికెట్ అన్నారు, జనసేనకు రావాల్సింది ఎమ్మెల్యే టికెట్. కూటమి దీంట్లో మా అధ్యక్షులు గారు ఆయన సీట్లు తగ్గించుకొని తనకు తానే తగ్గించుకొని 24 కన్ఫర్మ్ అయితే కూడా 21కి ఎప్పుడైతే మాకు మళ్ళీ 21 అన్నారో అప్పుడు పోయింది మదనపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకి. లేదంటే జనసేన కదా మదనపల్లి, మీకు తెలిసిందే కదా, మీకు అందరు తెలిసిందే కదా విషయము. ఎప్పుడైతే 3 డ్రాప్ అయినాయో 21 ఉన్నప్పుడు ఇలాకపోయినారు కూటమిలో. సో మేము అట్లా అనుకోవచ్చు కదా, మాకు ఎమ్మెల్యేనే రావాలి, ఇది కాదు కదా, మాకు జనసేనకి ఎమ్మెల్యే రావాల్సింది, మార్కెట్ యార్డ్ కాదు, ఎమ్మెల్యే రావాల్సింది. ఎందుకంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అనేది మదనపల్లి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ తర్వాత అతి కీలకమైన పదవి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి. ఈ పదవి కోసము అంటే ఏ పార్టీ అయినా కూడా అందులోనూ ఇది ఏషియాలోనే పెద్ద మార్కెట్ కాబట్టి ఆ పదవిని దక్కించుకునేందుకు అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ప్రయత్నించడం అనేది సహజము. అయితే జంగాల శ్రీరామ్కి ఈ పదవి రాకూడదని మీ కూటమిలోని నాయకులే చాలామంది తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారో నిజాయితీగా చెప్పండి. దీంట్లో నాకు రాకూడదు అని ఎవరు ప్రయత్నం చేసినా నాకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు అడిగిండొచ్చు, మాకు కావాలని అడిగిండొచ్చు, మా కూటమిలో కావచ్చు, కూటమి నా బీజేపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం జనసేన అడిగిండొచ్చు మాకు కావాలని. దీంట్లో 2 ఉన్నాయి. ఇది నేను అడిగితే ఇచ్చేది కాదు పదవి. ఇది యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరూ డిసైడ్ చేసుకుండేది. ఏదన్నా ఒక మొత్తం 2218 మార్కెట్ యార్డ్లకి ఎమ్మెల్యే గారిది కానీ ఎంపీ వాళ్ళది కానీ లేదంటే మినిస్టర్లు కానీ రికమెండేషన్స్ ఉండవు. దీంట్లో క్లియర్ కట్గా చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం వాళ్ళు డెసిషన్స్ తీసుకొని ఇచ్చే పదవులు ఏవి మార్కెట్ యార్డ్ చైర్మన్స్. ఎందుకంటే అగ్రికల్చర్ మార్కెట్ అనేది రైతులు ముడిపడి ఉంటుంది, రైతులతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగితే పార్టీ చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాబట్టి ఎవరు ఏం చిన్న పొరపాటు చేసినా కూడా మొత్తం పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు.
లేదంటే రాదు. నేను శివరామ్ అడిగితేనో లేదంటే ఇంకోరు అడిగితే రాదు. దీంట్లో రికమెండేషన్స్లో పనిచేయవు. క్లియర్గా చెప్పాలంటే పై నుంచి డెసిషన్స్ వస్తాయి. బట్ అప్లికేషన్ మటుకు మేము వేస్తాము. దానికి రికమెండేషన్ ఎవరు చేస్తారు? మా ఇన్ఛార్జ్ గారు రామదాస్ చౌదరి గారు, నెక్స్ట్ జిల్లా అధ్యక్షులు గారు. ప్రోటోకాల్ ఇది. సిస్టమ్ ఏమి, ఒక పదవి నామినేటెడ్ పదవి కావాలంటే ఫస్ట్ ఇన్ఛార్జ్ గారు ఒపీనియన్, దాని తర్వాత జిల్లా అధ్యక్షులు, దాని తర్వాత మాకు ఎమ్మెల్సీ హరిప్రసాద్ సార్ ఉన్నారు పార్టీ ఆఫీస్లో. ఇట్లా ఈ విధంగా రూట్ పోతుంది. బట్ డెసిషన్ తీసుకునేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్. నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేసానంటే, ఇప్పుడు జంగాల శివరాం పేరు అనౌన్స్ అయిపోయింది, మీ మార్కెట్ యాడ్ కమిటీ చేయను. తీరా ఇంక మీరు ప్రమాణ స్వీకారం చేసుకోవాలనే టైంలో మళ్ళీ కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్లో శివరామును తీసేసి జనసేన పార్టీలోనే వేరే వ్యక్తికి ఇవ్వండి, లేని పక్షంలో ఆ పదవిని తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి అని కొంతమంది నాయకులు ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం ఉంది. నిజమా కాదా? ఇది యాక్చువల్గా లేట్ అయింది వాస్తవమే. ఎక్కడ లేట్ అయింది? దాదాపు 2 months లేట్ అయింది. ఈ లేట్ నాకు ఒకరికే కాదు అయ్యేది. నాట్ ఓన్లీ మదనపల్లి ఏఎంసీ చైర్మన్. ఇది ఫస్ట్ సీఎంఓ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. సీఎంఓ నుంచి ఇట్లా పలానా చైర్మన్ ఎన్నుకున్నాం మనము, చైర్మన్ ఇది మదనపల్లి మార్కెట్కి చైర్మన్ ఇతను అని చెప్పేసి సీఎంఓ నుంచి ఫస్ట్ లెటర్ వస్తుంది. దాని తర్వాత అక్కడ డైరెక్టర్లు ఆ మొత్తం ప్యానల్ని సెట్ చేసి పంపించాల్సిన బాధ్యత ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ ముగ్గురు ఎమ్మెల్యే గారికి, జనసేన ఇన్ఛార్జ్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ గారికి వీళ్ళందరూ కూర్చొని డైరెక్టర్ను సెట్ చేసి ప్యానల్ రెడీ చేస్తే, ఇంక్లూడింగ్ ట్రేడర్స్, 3 ట్రేడర్లు కూడా ఉండాలి. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50% మహిళా రిజర్వేషన్ ఉండాలి. సో ఇవన్నీ ప్యానల్ ఫిక్స్ అయ్యి ప్యానల్ పోతే కానీ జీవో రాదు. సో దానివల్ల 2 months లేట్ అయింది. కానీ ఈ మధ్యలో ఇవంతా ఇప్పుడు ఏదో ఎవరో చెప్పుకుంటాను టైం పాస్ మాటగా. రియాలిటీ ఇది, రియల్ గ్రౌండ్ ఏమే. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, సీఎంఓ నుంచి వచ్చిన తర్వాత 1.5 months 2 months పట్టింది. ప్రతిదీ అట్లే జరిగింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పటికీ ఇంకా కొన్ని అనౌన్స్ కాలా. సీఎంఓ నుంచి పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు అంతెందుకు యోగభోగేశ్వర స్వామి టెంపుల్కి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, కనమలగంగ మూడికి మీకు తెలుసు సీఎంఓ నుంచి పేర్లు వచ్చినాయి, చైర్మన్ పేర్లు వచ్చినాయా? దాని తర్వాత ఇంకా జీవో ఎందుకు రాలేదు? డైరెక్టర్లు ప్యానల్ సెట్ కావాలా, ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్స్, మహిళా ఈక్వేషన్, పార్టీలు పొత్తు. దీంట్లో 2 డైరెక్టర్లు తెలుగుదేశం నుంచి నాకు వద్దు ఉన్నారు. తెలుగుదేశం నుంచి 2 డైరెక్టర్లు వాళ్ళ పేర్లు ఇస్తే కూడా మాకు వద్దు ఉన్నారు. అది మళ్ళీ 20 days 25 days లేట్ అయింది. మళ్ళీ 2 వేరే రావాలి కదా. దానికి ఒక అబ్జర్వర్ రావడము, అబ్జర్వర్ మళ్ళీ ఫిక్స్ చేయడం, ఆ పేర్లు స్టేట్ పార్టీ ఆఫీస్కి పంపించడం, అట్లా లేట్ అయింది అంతే. ఇవన్నీ కాదండి, మీరు చెప్పేది నేను చెప్తున్నా, కరెక్ట్ చెప్తాను వినండి. రియల్ రామదాస్ చౌదరి గారు పట్టుబట్టి జంగాల శివరాంకి ఎలాగైనా మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అంటూ మీ అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, తనకున్న నాదెల్లా మీ సీనియర్ నాయకులు, ఆయన మీ మంత్రి మినిస్టర్ గారు, ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మీకు పదవి రావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు అన్న ప్రచారం ఉంది. నిజమేనా? దీంట్లో ఒత్తిడి అనేదాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఒత్తిడి అయితే రిక్వెస్ట్, ఒత్తిడి పక్కన పెట్టండి. మా పార్టీని ఒత్తిడి చేసే పరిస్థితి ఎవరికి ఉండదు. ఎందుకంటే పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా, అంటే మీ పార్టీ మీద ఒత్తిడిని కాదు నేను అంటాము, ఇక్కడ వేరే వ్యక్తికి ఇవ్వాలా అని మీ వేరే పార్టీ వాళ్ళు ప్రయత్నించేటప్పుడు రామదాస్ చౌదరి గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా జనసేన పార్టీకి తాను సూచించిన శివరాంకే ఇవ్వాలని మీ పార్టీ పైన కొంచెము పెట్టిండొచ్చు కదా. 2024లో నామినేటెడ్ పోస్ట్ అప్లై చేయాలా అనేసి పార్టీ నుంచి ఒక ఆర్డర్ వస్తానే రామదాస్ అన్న గారు నన్ను పిలిచి, మనం ఏం పెట్టుకుందాం శివరాం, మనకి ఏదైతే బాగుంటుందంటే, నా ఇష్టం అన్నా, ఇట్లుంటాయి కాబట్టి మనం ఏదైనా మనం చేయగలుగుతాం కాబట్టి ఆలోచించేద్దామంటే జనవరిలోనే మేము అప్లికేషన్ ఇచ్చినాం. 2024 జనవరి అప్లికేషన్ ఇచ్చినాం. ఏది స్టేట్ లెవెల్కు ఒక అంటే అడుగుతాం, చాయిస్ 2-3 అడుగుతాం. స్టేట్ లెవెల్ ఒకటి, జిల్లా లెవెల్ ఒకటి, మదనపల్లి లెవెల్ ఒకటి. మదనపల్లి లెవెల్లో నేను అడిగినది మార్కెట్ యార్డ్ చైర్మన్. అప్పట్లో నా భార్య కోసం అడిగిన, లేడీ ఉమెన్ రిజర్వేషన్ ఉంది అప్పుడు. మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ నుంచి జెంట్స్ మార్చినారు, ఇది కలెక్టర్ గారు. అది రోస్టర్ ప్రకారం చేంజ్ అయినాయి అనమాట. సో అట్లా పూర్తిగా రామదాస్ అన్న రావడము, ఇది మనకి మదనపల్లి అనుకున్నాం, స్టేట్లో రాలేదు, మదనపల్లి మార్కెట్ యార్డ్ మనకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అన్న, మళ్ళీ ప్లస్ డాక్టర్ హరిప్రసాద్ గారు మా జిల్లా అధ్యక్షులు,
ఏమే మాట్లాడుకొని పార్టీకి పోయేసి అప్లై చేయడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీ పార్టీకి సంబంధించి నిజాయితీగా సమాధానం చెప్పండి దీనికి మాత్రం. ఇప్పుడు జనసేన పార్టీలో నాయకులు చాలామంది ఉన్నారు, కానీ ఏ నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ పార్టీ కార్యక్రమాలు చేసినా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల పార్టీ మరింత బలహీనపడే అవకాశాలు లేదంటే ఏం చెప్తారు? మీరు నిజాయితీగా అంటారు కదా, అంటే ఇంతకుముందు చెప్పిన నిజాయితీ కాదా? ఇది చెప్పండి. ఈ క్వశ్చన్, పార్టీలో విభేదాలు ఉన్నాయా లేదా? మదనపల్లి నియోజకవర్గం వైసీపీలో ఉన్నాయి, తెలుగుదేశంలో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి. విభేదాలు అంటారు దీన్ని. ఒక నాయకుడు ఏమనుకుంటాడంటే తాను ఎదగల్లా అనుకుంటాడు, తన గ్రూప్ మెయింటైన్ చేసుకుంటాడు. ఇట్లా గ్రూపిజాలు చేస్తే పార్టీ దెబ్బతింటుంది. అది ఏమంటే కొంచెం ప్రోటోకాల్ ఉల్లంఘనే అంటాం దాన్ని, కానీ లోపల ఏముంటుంది తెలుసా మాకు, ఆడా జనసేన పార్టీని ఈడా జనసేన పార్టీ కమాన్ అంటాం. ఎట్లా మేము కంట్రోల్ చేసుకుంటాం. మీ అధిష్టానం కూడా ప్రోత్సహిస్తుందా? చేసుకోండి ఎవరికి పార్టీ వాళ్ళని. కొన్ని మాట చెప్తాం, పైకి వస్తా ఉంది పార్టీ, ఒక వర్గంలో 100 మంది ఉన్నారు, ఇంకో వర్గంలో 500 మంది ఉన్నారంటే అందరినీ కలుపుకొని ప్రోగ్రామ్ చేయమంటది. కానీ ఇప్పుడు బర్త్డే వస్తుంది అనుకోండి, కళ్యాణ్ సార్ది, ఈడ బర్త్డే కేక్ కటింగ్ ఈడ చేస్తాం, ఇంకోటి వచ్చిందో నీటిపల్లిలో చేస్తారు, ఇంకోటి వచ్చి బైపాస్లో చేస్తారు, ఇంకోటి వచ్చి రక్తదానం చేస్తారు, ఇంకోటి చీరలు పంపిణీ చేస్తారు, ఇంకోటి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ పాలు పంపిణీ చేస్తారు. సో ఎన్ని ప్రోగ్రాంలు చేసినాము మా జనసేన పార్టీ కోసము. ఏమే కానీ అందరూ అదే ఒక చోట ఏకంగా చేసేది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, కాదని చెప్పడం లేదు. బట్ ఏమవుతుందంటే చాలా కలుపుకోవాలని ఇన్ఛార్జ్ గారు ప్రయత్నం చేస్తారు, కళ్యాణ్ సార్ అదే చెప్తారు. కొన్ని సందర్భంలో నువ్వెంత నేనెంత అని కొన్ని ఇగోస్ ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశంలో మీరు చూస్తున్నారు, బీజేపీలో మీరు చూస్తున్నారు, వైసీపీలో చూస్తున్నారు, నిసార వర్గం అంటారు, ఇంకో వర్గం అంటారు, రకరకాలు అయిపోతుంది. దానికి మనం మీరు ఇంతకుముందు మాట అన్నారు, అన్ని పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు, జనసేనలో క్రమశిక్షణ, ఈ డబ్బు ఇట్లాంటివి ఏమీ ఉండవు. అట్లాంటివి గ్రూపిజాలు కూడా ఉండకూడదు కదా అప్పుడు జనసేనలో? చాలా తక్కువ 1 or 2 మెంబర్స్ని మనము అన్కంట్రోల్ ఉంటారు. మదనపల్లిలో 4 గ్రూపులు ఉన్నాయి. మదనపల్లిలో 4 గ్రూపులు కాదండి. దీంట్లో ఇప్పుడు మీరు 4 గ్రూపులు మీరంటారు, యాక్చువల్గా చెప్పాలంటే గ్రూపే లేదు నా లెక్కలో చెప్పాలంటే. అందరూ కూడా పార్టీకి కట్టుబడే ఉంటారు. చూడండి, పార్టీ లైన్ ఎక్కడ దాటినారా? పార్టీ లైన్ దాటలేదు. పార్టీ లైన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగిలిన పార్టీలతో ఎత్తుకుంటే కొంత బెటర్ అనుకోండి. నాకేమ్రా నీకేమ్రా అని ఉండదు, పార్టీవే చేస్తారు వాళ్ళు, పార్టీ ప్రోగ్రాంలే చేస్తారు. హైలైట్ కావాలని మనం హైలైట్ అయితే మనకు మంచి పేరు వస్తుంది కదా, ఇంకా పెద్ద నాయకుడు అవుతాం కదా అని. దాన్ని కొంచెము చూసి చూడట్లే ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ గట్టికి పట్టుకున్నామనుకో, వాళ్ళు చూడు మా మీద పెత్తనం చలాయిస్తామని అనుకుంటారు. ఇప్పుడు మేము 2018లో వచ్చినాం, 2014లో ఉంటారు జనసేన వాళ్ళు మాకన్నా సీనియర్స్ పార్టీలో చెప్పాలంటే, అది పిల్లోడు కావచ్చు పెద్దోడు కావచ్చు. సీనియరే కాదా మీరు చెప్పండి? సీనియరే. పొలిటికల్గా మేము సీనియర్స్, పొలిటికల్గా ఎత్తుకుంటే మేము సీనియర్స్. బట్ జనసేనలో ఎవరు సీనియర్స్ అవుతారు? మళ్ళీ వాళ్ళని మేము పక్కన పెట్టే అవుతుందా? అట్లా వాళ్ళని కలుపుకోవాలి కదా, వాళ్ళని మేము డామినేట్ చేయకూడదు కదా. కాబట్టి వాళ్ళని మేము గుడ్డలో పెట్టుకుంటాం. జనసేన పార్టీలో మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు మాకన్నా సీనియర్సే, దాన్ని మేము గుర్తిస్తాము, వాళ్ళకి మేము గుడ్డలో పెట్టుకుంటాము. దీంట్లో డౌటే లేదు. మనకేదో పదవి వచ్చిందని ఏమే వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్స్ని ఎక్కడ మేము డిగ్రేడ్ చేయ అవసరం లేదు. మంచిదే. మీరు ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్, టమోటా మార్కెట్ యార్డ్కు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మదనపల్లి మార్కెట్ అభివృద్ధికి, దాని డెవలప్మెంట్కి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అంటే ఏం చెప్తారు? మీరు స్టడీ చేసినారా మార్కెట్ బిఫోర్? మీరు చెప్పండి, నేను నెక్స్ట్ అడుగుతాను. దాని గురించి నేను చెప్తాను. మీకున్న విజన్ ఏంటి? లాస్ట్ 5 యాక్చువల్గా ఏషియాలోనే పెద్ద మార్కెట్ యార్డ్ మదనపల్లి, నో డౌట్ ఇన్ దట్. కానీ ఏం జరిగిందో తెలియదు. దాదాపు 5 years 6 years ప్రభుత్వం వేరే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంప్లీట్ జీరో చేసి పెట్టినారు. కంప్లీట్ జీరో అంటే రైతులు ఏ రైతు వచ్చినా కూడా రైతు నష్టపోవడం తప్ప అది ఇంకేం లేదు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఎత్తుకోవచ్చు, లేదంటే రైతులు వస్తే వాళ్ళకి రేట్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాగా దెబ్బతినేట్లు చేసినారు. అసలు ఏంది మార్కెట్ అంటే అనేంత భయపడిపోతున్నారు రైతులు. నేను వచ్చి స్టడీ చేసిన తర్వాత నాకు కొంచెం వెసులుబాటు 2 months టైం ఉండింది అనమాట. జీవో రాలే కదా, ఆ 2 months నేను చాలా గ్రౌండ్ లెవెల్ చూసినా అనమాట. 2 months మొత్తం వెరిఫై చేసినాను.
ఏమేమి ఐడెంటిఫై చేశారు? కంప్లీట్ ప్రక్షాళన చేసింది. కంప్లీట్ ప్రక్షాళన అంటారు, అన్ని ప్రక్షాళన చేసింది. రైతులు బాగుండాలంటే కంప్లీట్ ప్రక్షాళన. ఇప్పుడు దాంట్లో మేజర్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. మేజర్ పాయింట్స్ ఇప్పుడు 2019 ఇప్పుడు జనసేన పోటీ చేసినప్పుడు రామదాస్ అన్నప్పుడు మదనపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఇక్కడ రామదాస్ అన్నప్పుడు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత రాయలసీమలో అతిపెద్ద మీటింగ్ పెట్టినారు మా పవన్ కళ్యాణ్ గారు. అది మదనపల్లిలోనే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి టమాటా మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఆ విషయము? 2019లో ఫస్ట్ మీటింగ్. అంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి కదా, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఫైట్ చేస్తామని ఇక్కడ రావడం జరిగింది. 2019లో మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ కానిలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పట్లో, లోపలికి వచ్చేయంగా వీలు కాదు, ఎంట్రీ కాకూడదు, అట్లా కుదరదు అంటే, అయితే నేను గేట్ ముందర కూర్చుంటాను రోడ్లో అని వార్నింగ్ ఇచ్చినాడు. అప్పుడు డిఎస్పీ సిఐలు వాళ్ళు సరే అని చెప్పి ఎందుకు రామాయణం అని చెప్పి లోపలికి వదిలినారు. అప్పట్లోనే మా సార్ గమనించినాడు, మా పవన్ కళ్యాణ్ గారు గమనించి రైతులతో మాట్లాడినాడు. రైతులందరూ ఈ జాక్పాట్ విషయం కావచ్చు, కమిషన్ విషయం కావచ్చు, అక్కడున్న ఫెసిలిటీస్ విషయం కావచ్చు, అన్నీ చెప్పినారు సార్కి. అప్పట్లోనే ఆయన ప్రజలకు ఒక హామీ ఇచ్చినారు జాక్పాట్ విషయంలో, దీన్ని మేము చూస్తాము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఏదైతే మాట చెప్పి ఈ మార్కెట్లోకి వచ్చినాడో అప్పుడే డిసైడ్, ఇది జనసేన గెలిచిన తర్వాత ఏఎంసీ జనసేన తీసుకుంటుందని అప్పుడే డిసైడ్ అయిపోయింది. ఇది యాక్చువల్గా బీజు ఉంటాడు, అప్పుడే దీనికి అయిందన్నమాట. దాని తర్వాత అవన్నీ అప్పుడు మేము సార్ పక్కలోనే ఉన్నాం కాబట్టి అప్పుడు రైతులు చెప్పిందంతా విన్నాను కాబట్టి రావడమే లాస్ట్ నవంబర్ 26వ తారీఖు ఒక అల్టిమేట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాం. 26వ తారీఖు నుంచి జాక్పాట్ ఉండకూడదు అని, నవంబర్ 26 నుంచి 15 రోజుల ముందే మండి యజమానులతో మాట్లాడి ఇట్లా సరుకు తగ్గిపోతా ఉంది, వడ్డిపల్లికి శ్రీనివాస్పూర్కి కర్ణాటకకి ఎక్కువ పోతా ఉంది, అక్కడంతా జాక్పాట్ విధానం లేదు, సో మండి యజమానులు మీరు నష్టపోతారు, అట్ ద సేమ్ టైం రైతులు కూడా 20 రూపాయలు బాడీకి ఎక్కువ అవుతుంది అక్కడికి పోతారు, కాబట్టి మన మదనపల్లి రైతులకి దగ్గరగా మార్కెట్ ఉంది కాబట్టి మీరు బాగుండాలి, రైతులు బాగుండాలంటే ఓసారి మేము చెప్పింది వినండి అని చెప్పేసి అందరితో మాట్లాడి, అంటే మండి యజమానులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఒప్పించుకొని, అంటే కష్టపెట్టకుండా, అంటే హుకుం కాదు ఇది, వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి పూర్తిగా నవంబర్ 26 నుంచి జాక్పాట్ రద్దుపరచడం జరిగింది. ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో జాక్పాట్ లేదు. ఓకే, నవంబర్ 26 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఓకే. అప్పుడు అడిగినారు వచ్చి వైసీపీ ఉన్న మీడియా వాళ్ళు వచ్చి అడిగినారు, ఏం బా చెప్తారు ఇంప్లిమెంట్ అవుతుందా అని. మీరు చూడండి ఏం చెప్పినాను, ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఇప్పుడు జాక్పాట్ అయితే లేదు, క్లియర్ కట్గా ఉంది, రైతులు హ్యాపీగా ఉన్నారు, మండి యజమానులు కూడా కాయలు కొంచెం పెరుగుతూ ఉంటాయి, రేట్లు కూడా ఆటోమేటిక్గా రేట్లు బాగా వస్తూ ఉంటాయి, ఇప్పుడు ఇంకా కూడా చిన్న రేట్లు పెట్టాలని రేపు నెల 26 నుంచి, అంటే జనవరి 26 నుంచి 15 కేజీ రేట్లు పెట్టి రైతులు చేన్లోనే పంట దగ్గరే గ్రేడింగ్ చేసుకొని వస్తే వాళ్ళకి ఇంకా మంచి రేట్ వస్తుంది. ఊరికే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతా వేస్ట్ అవుతుంది. పొడికాయ చెడిపిన కాయ తెస్తే అక్కడే గ్రేడింగ్ చేసుకొని వస్తే ఏబిసి గ్రేడ్ ఉంటాయి, గ్రేడ్ ప్రకారం మంచి టాప్ రేట్ పోతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మామూలుగా 4% వసూలు చేయాలి సెస్, కానీ 10% వసూలు చేస్తారు. అదే సెస్ కాదు, ఈ కమిషన్ అనుకుంటా, వ్యాపారంలో కమిషన్ 4% వసూలు చేయాలి, కానీ 10% చేస్తున్నారని. 10% చట్టం లేదు, ఎంతైనా చేయొచ్చునా? యాక్చువల్గా ట్రేడర్కు ఉన్న సిస్టమ్ ఏమంటే అకార్డింగ్ టు నేను ఈ మధ్యలో చదివిన లా ప్రకారం అయితే వాలంటరీ ట్రేడర్ వచ్చి వాలంటరీగా చేయాలి. రియల్గా వాళ్ళకి అట్లా ఉంది సిస్టమ్, ఈనాం పద్ధతిలో ఎవ్రీ ట్రేడర్ ఈజ్ వాలంటరీ. వాలంటరీ అంటే ఏమీ ఆశించకుండా చేయాల, వితౌట్ కమిషనే చేయాలి చెప్పాలంటే. ఎవరు వ్యాపారులు అట్లుంది రూల్. కానీ ఎవరైనా వ్యాపారం చేసేవాడు, ఇప్పుడు కాంట్రాక్టర్లు కానీలేండి, పర్సంటేజ్ ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ అని 10%, 8%, 5% పెట్టుకొని బిల్స్ శాంక్షన్ చేస్తారు, అవునా కదా? అవును. సో దీంట్లో కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, రైతులు మండి యజమానులు అందరూ కూర్చొని 10% పెట్టుకుందామని, ముందు 4% పెట్టుకుందామని, ఇట్లా వాళ్ళు అందరూ వాళ్ళ ఉండే అండర్స్టాండింగ్. కానీ దీంట్లో అధికారులు వాళ్ళు ఏమి జోక్యం చేసుకోరా? జోక్యం చేసుకోవచ్చు, ఏం జోక్యం చేసుకోవాలో పూర్తిగా తీసేయాలి కమిషన్, అంటే కమిషన్ తీసేయాలి, లేదంటే మీరు చెప్పినట్లు 3%, 4%, 5% పెట్టాలి. దానికి ఫిక్స్డ్ చేయొచ్చు కదా, పర్సెంటేజ్ చేసేయలేదా? 100% చేయొచ్చు, ఫిక్స్డ్ డౌటే లేదు, ఫిక్స్ చేయొచ్చు, 4% చేయొచ్చు, 5% చేయొచ్చు, లేదా 3% చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అసలు కమిషన్ లేకుండా కూడా చేయొచ్చు. ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ మదనపల్లి మార్కెట్లోనే మనం అన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామనుకో,
చుట్టుపక్కల ఇప్పుడు కర్ణాటక కావచ్చు, మనకి రాయలపాడు ఎంత దూరం ఉంది? 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్. ఏమే ఒడ్డిపల్లి ఎంత దూరం ఉంది? అట్లా రామసముద్రం నుంచి చెంపూరు నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్. మన బార్డర్ లైన్ అంతా 10 కిలోమీటర్స్లో ఉన్నాయి. కర్ణాటక వాళ్ళు ఇంకో రూల్ తెచ్చినారనుకోండి, మన మార్కెట్ కాయలు రావు. ఓకే ఓకే. కాబట్టి మన మార్కెట్కి కాయలు రావాలా, రైతు కూడా అంత శ్రమపడి దూరం పోకూడదు అని రైతుల్ని మండి యజమానులను కూర్చొనిపెట్టి ఇది వరకు వాళ్ళు చేసిన కమిషన్ అంతా వాళ్ళు చేసిండేటివి ప్రతిపాదనలు. మేము రైతులను అడిగినాం చాలామంది, ఇట్లా కమిషన్ ఇట్లా ఉంది అంటే, సార్ కమిషన్ ఉంటే ఉంటుంది కదా సార్, మాకు టైం డబ్బులు ఇస్తున్నారు కదా అంటారు. 50% రైతులు అన్నమాట టైం డబ్బులు ఇస్తున్నారు కదా అని. వీళ్ళు కూడా మండి యజమానులు ఏం చేస్తున్నారంటే, మండి యజమానుల దగ్గర నుంచి యాక్షన్ పాడతారు. ఎవరు? బయట నుంచి కేరళ, ఒరిస్సా, ఢిల్లీ, చెన్నై, రూర్కెలా, వారణాసి నుంచి వస్తారు ఎవరు కొనేదానికి. వచ్చిన వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేస్తారంటే కొంటారు, 1 లక్షకో 5 లక్షలకో 10 లక్షలకో అట్లా కొంటారు కాయ. మండి యజమాని డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం 1 రోజు 2 రోజులు లేట్ చేసినారనుకో, మండి యజమానులు ఏం చేస్తారంటే అన్న 5% పట్టుకో 4% పట్టుకొని డబ్బులు ఇచ్చేయంటారు. సో వాళ్ళు డబ్బులు కొనిన దాంట్లో 4% 5% పట్టుకొని ఇస్తారు. సో అక్కడ ఆ ప్రాబ్లం ఉంది. ఇది ఎట్లుంటుందంటే ఎక్కువ మండి యజమానుల్ని మనం బాగా చూసుకోవాలా, రైతుల్ని అల్టిమేట్గా బాగా చూసుకోవాలా. రెండు కళ్ళు మాదిరి పెట్టుకుంటేనే దీంట్లో మండి యజమానులు ఏదైనా పచ్చిసరికి కదా, ఏదైనా 1 రోజు 2 రోజులు ఇబ్బంది పడినామనుకో రైతు చెడిపోతాడు. అల్టిమేట్గా రైతు చెడిపోకూడదంటే మనము ఏది కాంట్రవర్షియల్ చేయకుండా ఇప్పుడు జాక్పాట్ విధానం రద్దుపరిచినాము, మండి యజమానులు సంతోషంగానే ఉండారు. ఎందుకంటే అన్ని చోట్ల అట్లే ఉంది. ఇప్పుడు అన్ని నెక్స్ట్ జరుగుతూ ఉండే, అంగళ్ళు, మొలకల చెరువు, ఉరంకొండ అన్నిట్లో సేమ్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. కాబట్టి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ కూడా అంతే, చిన్న ట్రేడ్ విషయంలో కానీ లేదు ఇంకా వేరే రూల్స్ ఏదైనా పాస్ చేయాలన్నా కూడా వాళ్ళు కూర్చొని పెట్టుకొని మీటింగ్ పెట్టి, ఇంక్లూడింగ్ రైతులు మండి యజమానులతో మీటింగ్ పెట్టే చేయాలి. ఏది చేసినా కూడా మనము మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయినాం కాబట్టి అని ఎట్లంటే డెసిషన్స్ తీసుకుంటే దెబ్బతినేది రైతులే. ఇప్పుడు మదనపల్లి మార్కెట్ యార్డ్కి లక్షల్లో ఆదాయం ఉంది. అంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి బాగా లక్షల్లో ఆదాయం ఉంది. కానీ సౌకర్యాలు నాకు తెలిసి అంతగా అక్కడికి వచ్చే కార్మికులకు కానీ రైతులకు కానీ ఏమి అంత మెరుగైన సౌకర్యాలు ఏమి కల్పించలేదు. మీరేమన్నా దీంట్లో కొంత స్టెప్ తీసుకొని అక్కడికి రైతులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టేసినాం. ఈ మధ్యలో మీకు తెలుసా, కమిషనర్ గారు వచ్చినారు, ఐఏఎస్ విజయ సునీత మేడం, గుంటూరు మన మొత్తం ఏఎంసీ స్టేట్ ఏఎంసీ కమిషనర్ గారు, కమిషనర్ డైరెక్టర్. మొన్న 24వ తారీఖు మేడం కూడా వచ్చినారు. కడపలో మీటింగ్ 23వ తారీఖు ఉంటే మేడం ఇన్వైట్ చేసిన, మదనపల్లి రాణి మేడం ఇట్లా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మార్కెట్ యార్డ్లో అంటే ఆయన వచ్చి ప్రత్యక్షంగా చూసినారు. చూసి మనకి అక్కడ లేబర్ కూడా చాలా ఎక్కువ, లేబర్. ఆ లేబర్ కూడా ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి, బాత్రూమ్స్ అన్ని ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు అనమాట. అంటే అంతమందికి అవసరాలు తీర్చే లేవు. లేదు, 13 ఎకరాల స్థలం, అదే 17 ఎకరాల్లో అంతా పోయి 13 ఎకరాలు ఉంది. దాంట్లో మండీలు విపరీతంగా అయిపోయినాయి. అది మనం మాట్లాడదాం. ఏమవుతుందంటే బాత్రూములు కూడా స్థలం లేకుండా చేసి పెట్టేసినారు. ఇది వరలో చేసి పెట్టేసినారు. బాత్రూమ్ కట్టాలన్నా కూడా ప్లేస్ లేదు, ప్లేస్ ఆడు ఉంది, అంతా మండీలకి ఇచ్చేసినారు. బాత్రూమ్లు కట్టాలన్నా వెకేట్ చేసి కట్టాలా, లేదంటే రోడ్డు పక్కలో కట్టాలా. సో ఇప్పుడు కూడా మనం 3 ప్రపోజల్స్ పెట్టినాం. మూడు ప్లేసుల్లో బాత్రూమ్స్ కి, లేడీస్ కి సపరేట్ గా, జెంట్స్ సపరేట్ గా, కామన్ గా సపరేట్ గా. ఇప్పుడు ఉండేది కాకుండా 1+3 అంటే 4 ప్లేస్లు వస్తాయన్నమాట. అంటే 4 పక్కలా ఉంటాయి. ఇప్పుడు ఒకటే చోటు ఉంది, అది అట్లా కాకుండా 4 ప్లేసెస్లో ఉంటుంది అనమాట. రైతు కావచ్చు, లేడీస్ కావచ్చు, దగ్గర టక్కని అట్లా పోయి వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చే విధంగా మనము వీలైతే పీపీపీ మోడ్లో, అందరు పీపీపీ మోడ్ తెలుసు కదా, అదే ప్రజలు పబ్లిక్ ప్రభుత్వం. సో ఆ మోడ్లో కట్టినామంటే మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే 10,000 మంది 5,000 మంది రైతులు, నీకు కూలీలు అందరూ, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఏచర్ బండ్లు, ట్రాక్టర్లు అంతా 10,000 మంది వచ్చేస్తారు పర్ డేకి. నీకు అంతమంది తట్టుకోవాలి కదా, కాబట్టి వీళ్ళు చేయలేరు మెయింటెనెన్స్. కాబట్టి దాన్ని కూడా వీలైతే పీపీపీ మోడ్లో చేసి వాళ్ళైతే మెయింటైన్ చేయాలి. బట్ అధికారం మనకే ఉంటుంది. మీరు ఇంతే తీసుకోవాలా క్లీనింగ్కి, ఫ్రెష్ అప్ అది రూల్ పెడతాం. మీరు ఇంతే తీసుకోవాలా, ఏ 50 రూపాయలు 100 రూపాయలు అట్లా కాకుండా 5 రూపీస్ పెట్టేసి మినిమం 5 రూపీస్ తీసుకొని మెయింటెనెన్స్ కోసం చేయాలి. మీకు ఇష్టమైతేనే కన్స్ట్రక్షన్ చేసుకోండి, ఆ పద్ధతిలో చేయాలని కూడా మేడం గారు చెప్పడం జరిగింది, ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు అన్నారు ఆడుండేది 13 ఎకరాల స్థలం, వాటిలో విడిగా
ఇచ్చేశారు షాపులు. ఇప్పుడు చాలా మంది కొంతమంది నిర్వహణ కూడా లేదనుకుంటా. వీటినంతా ఎత్తేసి ఆ ల్యాండ్ అన్ని ఆక్యుపై చేసుకుంటే కొంచెం మార్కెట్ మరింత కొన్ని సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఉంటాయి కదా. ఆ దిశగా ఏమన్నా మీరు ఆలోచించారు? ఖాళీ లేదు, ట్రేడర్ లైసెన్స్లు ఎక్కువ తీసుకున్నారు. ల్యాండ్ ఉండేది 104 ప్లాట్లే, 175 మంది లైసెన్సులు తీసుకున్నారు. 104 ప్లాట్లకు 175 లైసెన్సులు అట్లా ముందు తీసుకుంటేసినారు, ఇష్టానుసారం చేసినారు. దీన్ని ప్రక్షాళన చేసేకి ఏం అవకాశం లేదా? 100% ప్రక్షాళన చేస్తుంది. ఎందుకంటే నీకు స్థలమే ఉండనప్పుడు ఇంతమంది దీంట్లో తమాషలు ఉండే చాలా మంది ముందు పూర్వం లైసెన్స్లు ఉన్నాయి, వాళ్ళు రెన్యూవల్ చేసుకోవడం, వాళ్ళు మెయింటైన్ చేయడంలో రావడం లేదు. అవి పోయినట్లే, ఇంకా అవి వాళ్ళకి ఇంకా స్థలమే లేదాడ. మనం ఓవరాల్ లెక్క ఎత్తుకుంటే అట్లా అవన్నీ తీస్తా పోతే మిగిలే దానికి సరిపోయే ల్యాండ్ సరిపోయింది. ఏమే సీజన్లో ఇబ్బంది అవుతుంది కొంచెం. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే కాయ ఎక్కువ వస్తుంది, సరుకు ఎక్కువ వస్తుంది, మండీలు ఎక్కువ ఉంటాయి, మా ట్రాక్టర్ తిరగాలన్నా లారీలు తిరగాలన్నా ఇబ్బంది అవుతుంది. అది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం. ఒకటి ప్రధానంగా మార్కెట్ యార్డ్ దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కొక్కసారి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒకటి, రెండు, రైతులకి విశ్రాంతి భవనం కట్టారు, కానీ అది రైతులకైతే అందుబాటులో లేదని ఒక ఆరోపణ కూడా ఉంది. అసలు వాస్తవం ఎంత అంటారు? విశ్రాంతి భవనం 100% ఉంది, అందుబాటులో ఉంది రైతులకి. ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారు, వాచ్మెన్ కూడా ఉంటాడు. ఏమే రైతు వచ్చి నేను రెస్ట్ తీసుకుంటానంటే అబ్జెక్షన్ కూడా చేయరు, నో అబ్జెక్షన్, దాంట్లో బాత్రూమ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు స్టే కావడం లేదు ఇక్కడ. రైతులు నైట్ స్టే కారు, వాళ్ళు ఎంతసేపు అయినా వచ్చినా కూడా మండీలో ఉంటారు. వాళ్ళు మండీలో స్టే చేస్తారు, మండీలో ఉండిపోతారు. వాళ్ళ కాయ ఆడ ఉంటుంది, వాళ్ళ టమాటో ఆడ ఉంటుంది, సరుకులు చేసి ఎవరిన పక్కకి పోతారా పాపము. అంత కష్టపడి పండించి అంత కష్టపడి మండికి తెచ్చి ఆడ లాట్ పెట్టి దాన్ని వదిలేసి పోరు. యాక్షన్ అయిపోయేంత వరకు అక్కడే ఉంటాడు రైతు. యాక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రీ అవుతాడు. యాక్షన్ అయిపోతే అబ్బా నాది యాక్షన్ అయిపోయింది కాయలు, అప్పుడు అతని కాయలు కాదు, ఇంకా అది అతని సొత్తు కాదు, వాళ్ళ సొత్తు అయిపోయాయి కాబట్టి అప్పుడు ఫ్రీ అవుతాడు. అప్పుడు బయట వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేదానికో టిఫిన్కో కాఫీకో పోతాడు. రైతు అంత ఇదిగా ఉండిపోతుంది. వీడొచ్చి రెస్ట్ తీసుకుందామను అట్లా రాడు. అట్లీస్ట్ వాళ్ళు 2-3 ఉండి ఒకరు ఆడుండి ఒకరు రావాలంటే కూడా అప్పుడు రేర్ కేసెస్. ఓకే అండి, ఇప్పుడు మదనపల్లి మార్కెట్ యార్డ్ని వేరే అంటే ఇప్పుడు అక్కడ క్రైసిస్ ఎక్కువ, హెవీ వర్క్ అయిపోయింది, అక్కడ క్రౌడ్ ఎక్కువ అయిపోయిందని ఇతర తరలించాలన్న ప్రపోజల్ కూడా పెట్టారన్నారు. నిజమేనా? ఇందులో వాస్తవమా? 100%. అది తరలించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నేను రావడమే మొట్టమొదటి ప్రపోజల్ పెట్టినాను. తరలించేది కాదు, ఇక్కడ ఉంటుంది మార్కెట్. ఈ మార్కెట్ ఇట్లే ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం మార్కెట్ నిర్వహిస్తాం. సీజన్లో అల్లనేడు కాయలు పెడతాం, అల్లనేడు కాయలు, ఇంకా కూరగాయలు, దినసరి మార్కెట్. ఈ మార్కెట్లు అట్లే నిర్వహిస్తాం. దీన్ని తరలించేది ఉండదు, ఇది ఇట్లే ఉంటుంది. ఇక్కడ పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు రైతులు పెరకేస్తారు కాయలు. అవి మధ్యాహ్నం యాక్షన్ అవుతుంది. సాయంత్రం లోడ్ ఇట్లా హైదరాబాదు, చెన్నై, ఏదైతే మార్నింగ్ అర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ 4 o'clock పోతాయి చూడండి కాయలు. ఇప్పుడు మనము సాయంత్రం బయలుదేరితే మార్నింగ్ 4 o'clock చెన్నై వెళ్ళిపోతుంది, నైట్ 9 గంటలకు బయలుదేరినా కూడా. అప్పుడు ఎట్లుంటాయి కాయలు? ఫ్రెష్గా ఉంటాయి. వీళ్ళు పొద్దున్న రైతులు పెరుగుతారు, మధ్యాహ్నం వరకు పెరుగుతారు. మధ్యాహ్నం 2 o'clock వచ్చినా కూడా యాక్షన్ అయిపోతుంది, సాయంత్రం కాయ బయలుదేరేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ అంతా చెన్నైలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది. ఆడ ఫ్రెష్గా అక్కడ కస్టమర్స్కి ఫ్రెష్ కాయ దొరుకుతుంది. సో ప్లానింగ్ 100% ఇక్కడ మధ్యాహ్నం మార్కెట్ ఉంటుంది. ఎక్కువ కాయ వస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతు, దాదాపు 700-750 ట్రాక్టర్లు, 800 ట్రాక్టర్స్ వస్తాయి పర్ డే. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంట్లో 2 ఉన్నాయి ఆడ. అది సిల్క్ ఇండస్ట్రీ మొత్తం నీటిపల్లి, చేనేత, వాళ్ళు పక్క హడావిడి, రైతులు వచ్చి పడిపోవడం, మొత్తం ట్రాక్టర్లు అంతా ఇడే వచ్చేయడం. సో ట్రాఫిక్ జామ్ అవుతుంది వాస్తవం. దాంట్లో ఈ ట్రాఫిక్ వల్ల రైతులు పండించే పంట మొత్తం ఇటుకే రావడం వల్ల నష్టపోతా ఉండేది రైతే. ఎట్లా అని ఒక పాయింట్ చెప్తామేనండి, ఒకటే ఒక పాయింట్. దానికోసమే మేము మండీ మారుస్తాం. అనేది అంటే మార్కెటింగ్, కొత్త మార్కెట్. ఇది 1, అది మార్కెట్ 2 అవుతుంది. ఇది ఉంటుంది, అక్కడ పెడతారు. మార్కెట్ 1, మార్కెట్ 2 ఉంటుంది. మార్కెట్ 2 ఎందుకంటే ఇప్పుడు లోపలికి వచ్చేదానికే, ట్రాక్టర్ లోపలికి వచ్చేదానికే 5 to 6 hours పడుతుంది. అవునా కదా? మీరే రైతు అనుకోండి, మీరు చమ్ముకూరు నుంచి కాయ వేసుకొస్తారు, మీరు మార్కెట్లోకి రావాలంటే 5-6 hours పడుతుంది. సో వచ్చిన తర్వాత యాక్షన్ అయ్యి మళ్ళీ లోడ్ అయ్యి ఆ లోడ్ బయట పోవాలంటే దానికి మళ్ళీ 4-5 hours పడుతుంది. అల్టిమేట్గా పచ్చికాయి ఎంతసేపు మార్కెట్లో ఉండిపోతా ఉంది? 15 గంటలు మార్కెట్లో ఉండిపోతుంది. 15 గంటల తర్వాత బయలుదేరితే అది కోల్కతాకో, ఢిల్లీకో, బాంబేకో, వారణాసికో, ఛత్తీస్గఢ్కో, రూర్కెలాకో పోవాలంటే
టైమింగ్ పెడతారు లారీ ఓనర్లకి, ఎవరు ఆ వ్యాపారస్తులు 35 అవర్స్లో వచ్చేలా 30 అవర్స్లో వచ్చేయాలని. ఆ టైమింగ్కి చేర్చలేడు పాపం డ్రైవర్. చేర్చలేక ఆ టైమింగ్కి తోలలేక ప్రాణాల మీద తెచ్చుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు లారీ డ్రైవర్లు. బాధ అవుతారు. కేవలం టైం తోలల్ల బండి పచ్చిసరిగా. అవునవును. అది కూడా పెద్ద మనం చేస్తాం తప్పు. వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది, ఆ టైం చేర్చాలని వాడు ఇష్టానుసారం బండి స్పీడ్ తోలుతాడు. ఎక్కడ చూడు బండ్లు పడిపోయాడు, అప్సెట్ అయిపోయాడు. టమాటా బండ్లు అప్సెట్ అయిపోయాయి. పేపర్లో వీడియో చూస్తాను. కారణం ఇదే. ఎక్కడో వారణాసికి పోల్ 35 అవర్స్లో పోవాలా, ఈడే 10 గంటలు లేట్ అయిపోయా. అప్పుడు వాడేం చేస్తాడు, అక్కడ ఉన్న వ్యాపారస్తుడు నెక్స్ట్ డే కొనడు. కొనకపోతే ఎవరికి నష్టము? రైతుకు నష్టం. సో రైతు నష్టపోకుండా ఉండాలంటే మదనపల్లి నంబర్ 2 మార్కెట్ యార్డ్ రావాలా, అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఉండాలా. ఉంటే ఇట్లా చంకూరు, ఇట్లా నిమ్మనపల్లి, ఇట్లా వాయిల్పాడు, సిటిఎం, గార్బుర్జు, నిమ్మనపల్లి, రామసముద్రము, ఇట్లంతా కూడా ఇట్లా బైపాస్ లేక వచ్చేసి ఈజీగా బైపాస్ లేక వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాదు. ఇన్లెట్ ఈజీగా ఉంటుంది, అవుట్ గోయింగ్ ఈజీగా ఉంటుంది. వ్యాపారస్తుడు వచ్చి టక్కని కొంటాడు, టక్కని కాయ బయట వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు రైతుకి మళ్ళీ 10 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి రైతు కోసము, రైతుకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే రావడే మొట్టమొదట మనం ఇచ్చిన ప్రపోజల్ అచ్చెన్నాయుడు సార్ గారి. మాకు 50 acres కావాలి ల్యాండ్. ఇంకొకటి కూడా మీరు చూసే ఉంటారు, ఇప్పుడు టమోటా వ్యాపారం అనేది జూదమైపోయింది. ఒక్కొక్కసారి రేట్లు అప్ అండ్ డౌన్ అయిపోతాయి. సరైన గిట్టుబాటు ధర కూడా లేక రైతులు టమోటాలని పంటల్లో వదిలేయటము, లేకపోతే రోడ్ల మీద పారేయటం కూడా జరుగుతుంది. ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో గిట్టుబాటు ధర ఎట్లయిపోయిందంటే సంవత్సరంలో ఏదో 1-2 నెలలు తప్పితే మిగిలినంత పాపం రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడమే జరుగుతుంది. దీనిపైన ఏమన్నా ప్రత్యేక దృష్టి సారించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? నేనైతే దీని గురించి చాలా బాగా ఆలోచించినాను. మొట్టమొదటిగా రైతులకే దీనికి మనం చెప్పాల్సింది, రైతుల్లో అవగాహన తెప్పించాల. రైతులు ఆలోచిస్తే వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఎందుకో టమాటా విషయంలో ఆలోచించడం లేదు. అందరూ శివరాత్రికే నారేస్తారు. ఎట్లా? అందరూ శివరాత్రికి నారుతారు. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా అండి. నర్సరీలో నారు దొరకదు అనుకో, నర్సరీలు ఉంటాయి, చాలా నర్సరీలు ఉంటాయి మదనపల్లి చుట్టుపక్కల, దాదాపు 100లో ఉన్నాయి. నీకు నారు దొరకకపోతే నువ్వు ఏం చేస్తావు? వాడు వదిలేవు. నారు దొరకకపోతే వదిలేదు కదా. అంటే నారు అయిపోయిందంటే అర్థమేమి అంటే ఫుల్ అందరూ వేసినారు పంట అని. అందరూ వేసినట్లే కదా. ఇతను పోతాడు కర్ణాటక పోతాడు, ఇంక ఆడుకోపోయి తెస్తాడు నారు. ఎట్లా? ఇంకా 100 రూపాయలు ఎక్కువ పెట్టుకొని మళ్ళా నాటుతాడు. అంటే మీరు మొత్తము రైతులు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, ఆటో వాళ్ళు అందరూ మీరు టమాటా టైంలో టమాటా వేస్తే ప్రత్యామ్నాయ పంటల పైన కూడా దృష్టి సారించాలి. దీనికి అవగాహన ఎవరు తెప్పించాలా? మేము తెప్పించాలా వద్దా? తెప్పించాలి ఖచ్చితంగా. అవగాహన తెప్పించే దానికోసము మేము మొన్న కూడా కమిషనర్ మేడం చెప్పడం జరిగింది. మేడం, ఇప్పుడు అవగాహన తెప్పిస్తే కానీ రైతులు బాగుపడరు. మేము అవగాహన తెప్పించి ఇంకా క్యాబేజ్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ చాలా దానికి రాయితీ ఇస్తూ ఉంది. మీకు ఏ పంట పండించినా కూడా 10,000-12,000 ఎక్స్ట్రా ఇస్తుంది అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మా రైతుకు కూడా ఇప్పుడు అంటున్నారు వస్తుంది, టమాటా కూడా అంటున్నారు వస్తుంది, దాదాపు 12,000 ఇస్తుంది ఎకరాకి అంటున్నారుకి. సో అట్లాంటివన్నీ కూడా మనం అవగాహన తెప్పించి అట్ ద సేమ్ టైం ఒకటే టైంలో దేశమంతా ఇదే పంట వేయకుండా మన మొత్తం పడమటి మండలాల్లో అందరికి అలవాటు అయిపోయింది. మడి అయిపోతానే మడి కోసేయడము, సంక్రాంతి వరకు గ్యాప్ పెట్టడము, సంక్రాంతి మళ్ళా పెట్టి దున్నేయడము, నర్సరీలో నారు దొరుకుతుంది అని చెప్పేసి తెచ్చి నాటేయడము. అందరిది ఒకటే సర్కాయ వస్తుంది. దాదాపు ఈ ట్రాక్టర్లో మదనపల్లికి వచ్చేస్తుంది. ఏమవుతుంది? ఒక్కరోజు కొనకపోతే. సో రైతులకి ఏమైనా అవగాహన పంటలు సదస్సులు కాదు, ఇంటికి పోయి చెప్పాలి. ఓకే, సదస్సుతో పనికి సదస్సు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. ఎట్లా కాదు, వాళ్ళలో కొంచెం చైతన్యం తీసుకురావాల్సిన పరిస్థితి అంతేనా ఉంది. చైతన్యం తీసుకొచ్చి ఇంత పంట వేసినప్పుడు డిమాండ్ సప్లై రూల్ ముందు నుంచి ఉంది. డిమాండ్ ఏమి? డిమాండ్ ఉంటే రేట్ ఉంటుంది. వితౌట్ డిమాండ్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది? సప్లై ఎక్కువైపోతే డిమాండ్ తగ్గిపోతుంది. ఆ రూల్ ప్రకారం అన్నా చేయాలి, చేసి తగ్గించుకో. ఓకే శివరామ్ గారు, లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. శివరామ్ గారికి సినిమాల పిచ్చి అంటే ఎక్కువ అంట, కొన్ని సినిమాల్లో కూడా నటించారని విన్నాను, నిజమేనా? సినిమాలు పిచ్చి అనేది అబద్ధం. అదే సినిమా చూడాలనేది ఒక మంచిది, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇప్పుడు మదనపల్లిలో మనం ఇంతవరకు శివరామ్ని ఒక కోణంలో చూసాం,
పొలిటికల్ ఇది మళ్ళీ షడన్ నాకు వేరే సోర్స్లో వచ్చింది శివరాంకి సినిమాలో అంటే భలే పిచ్చి, సినిమాలో నటించడము, కొన్ని ఏదో డిస్ట్రిబ్యూట్ కూడా చేసినట్లు విన్నాను, నిజమేనా? 100% మీరు చెప్పింది ప్రతిదీ నిజమే. చాలా మందికి తెలియదు ఇది. యాక్చువల్గా నేను టెక్నికల్ ఇంజనీరింగ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ వెన్ ఐఎమ్ రైటింగ్ ఇన్ లయోలా కాలేజ్ చెన్నై, మాకు సెంటర్ అది పడింది. నాకు ఆ రోజు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఉండింది. నేను ఎగ్జామ్ పోయి రాయి వచ్చినాను. ఎగ్జామ్ నేను నా ఫ్రెండ్స్ పోయి లయోలా కాలేజ్లో ఎగ్జామ్ రాసి బయట వస్తా ఉంటే అర్జున్ సజ్జా, రవీనా ట్యాండన్, అర్జున్ సజ్జా రవీనా ట్యాండన్ ఒక సినిమా షూటింగ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఆ షూటింగ్ చూద్దాము, ఇంకా ఎగ్జామ్ రాసి బయట వచ్చినాము, అట్ట చేతిలో ఉంది, క్వశ్చన్ పేపర్ చేతిలో ఉంది, పోయినాం. పోయి చూస్తా ఉంటే అక్కడ ఉన్న అతను ఎవరో పిలిచినాను నన్ను. పిలిచి బాబు ఏమి ఎట్లా అంటే నేను చెప్పిన ఇట్లా సో మాది ఎగ్జామ్ రాయని వచ్చినామంటే సినిమాలో కొంతసేపు నటిస్తావా అన్నాడు. అది అప్పుడు ఒక ఇదే హైట్ ఉన్నారా అప్పుడు కూడా? సన్నగా ఉన్నా ఇదే హైట్ ఉంటే సినిమా ఫ్రేమ్ సన్నగా ఉన్నాను. సరే ఆ మాట చెప్పిన తర్వాత మీరు భోంచేయండి అన్నారు. అప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, మేము కూడా భోంచేయాల. వాటర్ బాటిల్ ఇచ్చినారు. వాటర్ బాటిల్ ఇప్పుడు ఎప్పుడున్నాయి, నేను టెక్నికల్ ఇంజనీరింగ్ అప్పుడు దాదాపు అంటే కొన్ని సంవత్సరాలు బిఫోర్, అంటే ఇంటర్ తర్వాత, అంటే నా వయసు 20 years ఆ రేంజ్లో, 20-21 years అనుకోండి. ఆ టైంలో వాటర్ బాటిల్ వాళ్ళే ఇచ్చి ప్లేట్లో భోజనాలంతా పెట్టి ఇచ్చినారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్లోకి రమ్మన్నారు. ఇప్పుడే కదా క్లాస్ రూమ్ బయట వచ్చింది, మళ్ళీ క్లాస్ రూమ్లోకి ఏమైనా పోయినాం. పోతే అర్జున్ పక్కలో కూర్చొని పెట్టినారు. అర్జున్ ఫ్రెండ్గా, ఓకే ఓకే ఓకే, అర్జున్ ఫ్రెండ్, హీరో అర్జున్ సజ్జా తెలుసు కదా మీకు, జెంటిల్మెన్ హీరో. రవీనా ట్యాండన్ బయట స్కూటర్ మీద కూర్చో ఉంటుంది. అర్జున్కి గోల్డ్ మెడల్ వస్తుంది, అంటే క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఆ మెడల్ సార్ ఇచ్చేవరకు ఆ మెడల్ తీసుకొని బుక్స్ ఎత్తుకొని బయట వస్తాం. బయట వస్తానే రవీనా ట్యాండన్ వచ్చిండు, విష్ చేస్తుంది ఎవరికి, అర్జున్కి విష్ చేసి ముద్దు పెడతాడు. మాకు కూడా మెడల్స్ వచ్చినాయి కదా అని మేము అంటాం. ఎల్ఆర్కే ఉంటుంది, ఎల్ఆర్కే ఉంటుంది. అట్లా ఆ రోజు ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అది సెకండ్ డే కూడా మళ్ళీ యాక్ట్ చేసినాము. మళ్ళీ రెండో రోజు శరత్ కుమారు సుకన్య, అదో సినిమా ఆడే కాలేజీలోనే. దాంట్లో విలన్ పక్కన కూర్చొని పెట్టినారు నన్ను. విలన్ పక్కన ఫస్ట్ రోజు హీరో పక్కన, ఆ శరత్ కుమార్ సుకన్య సినిమాకి విలన్ పక్కన కూర్చొని పెట్టినారు. ఇట్లా అంతే. మళ్ళీ కూడా ఈడ జరిగింది, శాంటోరియం దగ్గర షూటింగ్ కూడా జరిగింది. కల్లూరి. హీరోయిన్ పేరు వచ్చి తమన్నా. హ్యాపీ డేస్ తర్వాత నెక్స్ట్ సినిమా కళాశాల అనుకుంటా. కల్లూరి అంటే తమిళ్, కళాశాల అంటే తెలుగు. దాంట్లో సిఐ ఆఫ్ ధర్మపురి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ధర్మపురిగా నన్ను పెట్టుకున్నారు. ఫైర్ కావడము, బస్సు అప్పుడు మనం జీప్లో రావడం, దానికి కూడా నేను యాక్షన్ చేసినాను. సర్కిల్ ఇన్స్పెక్టర్, మళ్ళీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ చాలా ఏమి మేము చేస్తున్నాం. సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఫస్ట్ థర్డ్ పార్టీ బిజినెస్ చేశాను. థర్డ్ పార్టీ అంటే మీకు తెలియదు, ఒక బాక్స్ తెచ్చి థియేటర్లో సినిమా వేసాను. ఒక బాక్స్, అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు. అట్లా టాగూర్ కూడా మనం చేసిందే మదనపల్లిలో. టాగూర్ సినిమా కూడా తారక రామ, సాయి చిత్ర అన్ని థియేటర్లో మనం వేసిందే మదనపల్లిలో పని. రాయలసీమకి చాలా డిస్ట్రిబ్యూషన్ చేసినాం, కొన్నేళ్ళు చేసినాం. మళ్ళీ దాని తర్వాత సీడెడ్ అంటారు, సీడెడ్ బిజినెస్ అంటారు. మాకు రూపా ఫిల్మ్స్ కావచ్చు, ఇప్పుడున్న ప్రసాద్ అన్న కావచ్చు, తిరుపతి, ఇదంతా కూడా మాకు చాలా క్లోజ్. ప్యారాస్ జైన్ నిర్మాతలతో కూడా బాగా క్లోజ్గా ఉన్నాను నేను. ప్యారాస్ జైన్ మంచి నిర్మాత ఆర్బీ చౌదరి, ప్యారాస్ జైన్, మేమంతా కూడా. మీకు అంత సమయం ఎట్లుంటుందండి? ఒక పక్క వ్యాపారాలు చూసుకోవాలి, ఒక పక్క రాజకీయాలు నడపాలి, ఒక పక్క సినిమాలు అనేది మనకి ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ టైంలో అవకాశం వస్తే ఆ టైంలో అన్నిటికీ పరిగెత్తినా కాబట్టి ఓవరాల్ నాలెడ్జ్ ఉంటుంది. ఓవరాల్ నాలెడ్జ్ ఉండి లాస్ట్కి మనకి ఏమి, రాజకీయంలో ప్రజలకు సేవ చేయాల. అందరూ డబ్బు సంపాదిస్తారు, ఎంతోమంది కోటీశ్వర్లు అవుతారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా అవుతారు. బట్ ఏదైనా మనం మంచి చేసినామంటే చరిత్ర చెప్పుకుంటుంది. ఆ మంచి చేయాలనే ఉద్దేశంతోనే మా పార్టీకి ఆ సిద్ధాంతాలన్నీ నచ్చి మా పార్టీలో కంటిన్యూ అవుతూ ఎప్పటికైనా శభాష్ శివరాం అని మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అనిపించుకోవాలని ఒక సంకల్పం. ఓకే అండి, శివరాం గారు, మీ ఆధ్వర్యంలో మదనపల్లి మార్కెట్ మరింత అభివృద్ధి చెందాలని, జనసేన పార్టీలో మీరు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి మీ అధ్యక్షుడి దగ్గర శభాష్ శివరాం అనిపించుకోవాలని ఆశిస్తూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మరొకసారి మా ధన్యవాదాలు.
మా భాష అంటారు